పవన్ కళ్యాణ్ వెనకమాల ఉండి ఏం జరిగేది ఎప్పటికప్పుడు ఏ స్టెప్కి ఏ రేత్రికి ఆ రేత్రి యువతల పార్టీలో జారేసాడు. ఏ పార్టీకి ఇచ్చారు? సనాతన ధర్మం అసలు ముందు ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను. ఆయన కుటుంబంలోనే లేదు సార్ సనాతన ధర్మం. ఆయన కుటుంబంలో ఎలీనా గారు పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి ఎందుకు రాజీనామా చేసేది ఈ రోజున? పార్టీ పరిస్థితి ఏంటి? అసలు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉందంటారా? 2014లో మా పరిస్థితి మీకు తెలుసు. 60 సీట్లు 67 సీట్లు వచ్చింది. దాంట్లో చంద్రబాబు గారు 23 సీట్లు కొనుక్కున్నారు. హోంమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదవలేదు, ఇంటర్మీడియట్ చదివిండు. మా చంద్రబాబు గారు MA BEd చదివారు, ఆర్థిక శాస్త్రం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్మీడియటే అయినా జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ వల్ల విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, బీజేపీకి వెళ్తారు, కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా విజయసాయి రెడ్డి బీజేపీకి వెళ్తారు? విజయసాయి రెడ్డి గారు మారారంటే కొన్ని వ్యక్తిగత కారణాలు, ఉన్న నాయకులతో పొసక్క పార్టీలో ఉన్న నాయకులతో అధినాయకుడు గత 5 సంవత్సరాల రెడ్డికి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెడ్లు పవన్ కళ్యాణ్ బాగుపడటం కాదు ఆయన కావాల్సింది. నాదెండ్ల మనోహర్ గారికి నేను ఓపెన్గా చెబుతున్నా, అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయి నాయకుల్ని మా నాయకుడు పట్టించుకోవాలా ఎంతసేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు. ఆ పదవికి న్యాయం చేయగలిగారా? బటన్ నొక్కుతూ ఉన్నారు కదా. అంతే, బటన్ నొక్కుడుతోనే సరిపోయింది. మహిళలు అడ్డం పెట్టి రాజకీయం చేస్తారా? 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ లోన మాని గేట్ కాడ నుంచి నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోన మాని రాని, లేకపోతే రేపు ఇంకెట్లా నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తలు దగ్గరికి రానివారు జగన్మోహన్ రెడ్డి రానిలా. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు సార్. ఏ నిమిషంలో ఏ గంటలో ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం మాట్లాడు, రేపు పొద్దున ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతంగా చేశారనుకున్నాను మీరు. చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసింది అంతే. దీని వెనక చంద్రబాబు ఉన్నారంట అంతే 100%. గత 10 ఏళ్లలో రక్షణానిధి గారు ఏం డెవలప్ చేశారు తిరువురు నియోజకవర్గాన్ని? ఏమీ చేయలేదు సార్, ఇంటింటికి గడప తిరగడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రాజధాని విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులది తప్పే. వెల్కమ్ S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేట్ల వీరారెడ్డి గారు మనతో పడుతున్నారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. రేంటి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 7 నెలల కాలం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం చెప్పడానికి వాళ్ళకే శుద్ధి లేదండి. ముందు ఒక రకంగా చెప్పాలంటే, మీరు నిన్న ఒక 20 రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా, డిప్యూటీ సీఎం కావాలా, లోకేష్కి ఇవ్వాలని ఒకళ్ళు వాదన, నా ఒక్కడికి వేయాలని పవన్ కళ్యాణ్ గారు వాదన. వాళ్ళు కొట్లాడు తప్ప ప్రజలకు చేసింది లేదు. వాళ్ళు నెరవేర్చింది ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి 4,000 ఇచ్చారు. కానీ 4,000 ఇచ్చిన తర్వాత ఇప్పటికి వాళ్ళు అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది చనిపోవడం కానీ ఇంకో రకం కానీ పెన్షన్లు పోయినాయి. అయినంతవరకు ఫిలప్ చేయలే. అది కాకంగా మళ్ళీ వికలాంగుల్లో ఉండొచ్చు, వికలాంగుల్లో కొన్ని దొంగల సర్టిఫికెట్లు ఉంటే ఉన్నాయో కాదంటానికి మనం లేదు. అలాంటి అది అడ్డం పెట్టుకొని పార్టీ పరంగా కొన్ని దాదాపు ఒక 5-6 లక్షల వికలాంగుల పెన్షన్ తీయటానికి కూడా ప్రభుత్వం తొలగించారు. ఇంకా తొలగించడానికి కుట్ర జరుగుతుంది ఏంటి. తర్వాత సచివాలయాలు అన్నారు. సచివాలయాల విషయాల్లో కూడా నిన్న పార్థసారథి గారు మొన్న 10 రోజుల నాడు ప్రకటించారు. ఒక్కో సచివాలయానికి అది దాన్ని ఒక రకంగా మనం కూడా స్వాగతించవచ్చు. ఎందుకంటే పాపులేషన్ బట్టి చేయటం దాన్ని స్వాగతించవచ్చు. కానీ పరిపాలన చేయటంలో ఇంకా వాళ్ళు పరిపాలనలోకి వచ్చారని చంద్రబాబు నాయుడు ఈ మధ్యన హోంమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదవలేదు, ఇంటర్మీడియట్ చదివిండు. మా చంద్రబాబు గారు MA BEd చదివారు, ఆర్థిక శాస్త్రం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్మీడియటే అయినా తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ ఎప్పుడో హైదరాబాద్లో పూర్తి చేశాడు ఆయన. మరి ఏమో తెలియకపోతే మనం అది ఆయన తప్పు కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదివి ఆయనే చెప్పుకుంటుండవు. మరి అది వ్యక్తిగతంలోకి ఎందుకు విమర్శిస్తున్నారో తెలియదు. ఆ వ్యక్తిగతంలో పోతే చాలా ఉంటాయి అని మనకు అనవసరం. అదే కూటమి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, ప్రజలు ఆదరించారు. వైఎస్ఆర్ పార్టీ కంటే మీరు బాగా చేస్తారు, మిమ్మల్ని ఆదరించారు. మీరు చేసి చూపెట్టండి.
మీరు ఇచ్చిన సూపర్ 6 అన్నారు, ఇంతవరకు ఒక్క పెన్షన్ తప్ప ఏం చేయలేదు కదా. అసలు రైతులకు మీరు ఏం చేశారు అంటే చెప్పండి. సూపర్ 6 ఇప్పటికే దాదాపు 80% అమలు చేస్తామని చెప్తున్నారు. అసలు ఎక్కడైంది సార్? దీపం పథకం అమలు చేసాము, పెన్షన్ పంపిణీ జరుగుతుంది. డిఎస్సి సంతకం పెట్టేసాము, డిఎస్సి కూడా రన్నింగ్లో ఉంది. కొంత విద్యార్థుల కోరిక మేరకు కొంత పోస్ట్ పోన్ చేసామని చెప్తారు. ఎవరి కోరికలు లేవు సార్. ఆ డిఎస్సి ఏం చేస్తారంటే 1 సంవత్సరం ముందు ఎలక్షన్ వచ్చే ముందు పెడతారు, ఇప్పుడు బెటరు. ఆ భారం వచ్చే ప్రభుత్వం మీద పడాలని ఎవరికల్లా డ్రామా సార్ ఇదంతా ప్రజలు. అంతే. దీపం పథకంలో బడ్జెట్లో కేటాయించాల. హోంమంత్రి గారు ఏమందంటే డిబేట్లో మేము దీపం పథకం 3 ఇస్తామా 2 ఇస్తాం, ఒకే నెలలో 3 ఇస్తాం అన్నారు. ఒక నెలలో 3 ఎక్కర్లా, 3 నెలలకు ఒక్కొక్కటి, ఈ సంవత్సరాలు సరిపడి 3 ఇవ్వమని 3 దీపాలకు సరిపోయే గ్యాస్ బండ సరిపోయే అమౌంట్ కేటాయించాలి కదా సార్. లేదు, కేటాయించలేదు. ఒక బండ కొంతమందికి ఇచ్చారు, అది అందరికి ఇవ్వాల. అందరికి రావట్లేదు, అందరికీ ఎవరికి ఇవ్వలేదు సార్. ఏదో అక్కడ ఊరికి 1-2 మందికి డబ్బులు పడ్డాయి అంటున్నారు. మా ఊళ్ళో ఉన్నారు, ఇవాళ మా డబ్బులు పడ్డాయని ఇంతవరకు ఒక్కళ్ళు రాలేదు. మీ గ్రామంలో ఎవరికి రాలేదు. తర్వాత గృహ నిర్మాణాలు అన్నారు, ఇంతవరకు ఎక్కడ గృహ నిర్మాణం అనేది లేదు. ఆ బడ్జెట్లో కూడా గృహ నిర్మాణం కేటాయింపులు లేవు. ఇక్కడ కేటాయింపు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా మరి ఆ గృహాలకు వచ్చే నిధులు ఏమవుతున్నాయో తెలియట్లేదు. ప్రభుత్వం మేము చేస్తున్నాం అన్నారు, కానీ వీళ్ళంటూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుకే మేము సరిపోతుందంటే, జగన్ అప్పులు గొప్పలు చేశాడు, అప్పులు వడ్డీలు కడితే సరిపోతుంది అని చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేటప్పుడు మీరు 3 లక్షల కోట్లు చేశారుగా, ఈయన 3 లక్షలు చేశాడు. మరి మీ 3 లక్షలకి ఆయన వడ్డీ కట్టాడుగా 5 ఏళ్ళు. అట్లా ఇప్పుడు దాని గురించి మీరు వచ్చి 6 నెలలు అయింది, 1,00,000 కోట్లు అప్పు చేశారు. అప్పుడే వీళ్ళు 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఓకే, మరి ఏంటంటే 6 నెలల 1,00,000 అంటే మరి ఈ లెక్కన 5 సంవత్సరాలకు ఎన్ని లక్షలు అవ్వాలండి? అంటే మీ అధికారంకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఆ ప్రక్రియ ఏం జరగలేదు అంటారా? ఏమి దావోస్ వెళ్ళారు సార్. దావోస్ పర్యటనలో అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా గిట్టుబాటు కాలేదు. అదేంటి, ఒక పక్కన సీఎం గారు ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఉంది, పెట్టుబడులు కంపెనీలు వస్తున్నాయి, యువతకు ఉపాధి వస్తుందని చెప్తున్నారు. ఏమి రాలేదు సార్. మహారాష్ట్రకి గేమ్ చేంజర్గా మారాడు నారా లోకేష్ అని చెప్తున్నారు ప్రభుత్వం పెద్దలంతా. ఏమి లేదు సార్. మహారాష్ట్రలో 15 లక్షల కోట్ల రూపాయలు మేము దావోజులో ఒప్పందాలు జరిగిందని వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడే తెలంగాణ వాళ్ళు కూడా 1,00,000 కోట్లు ఏదో ఒప్పందం జరిగిందని అక్కడే చెప్పుకున్నారు. మరి మీరు అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పేది ఏంటి? అక్కడ దావోజులో ఏ కంపెనీతో మీరు డైఅప్ అయ్యారో చెప్పొచ్చు కదా సార్. ఇదేం లేదంటే మళ్ళీ ఒక చెప్పిందే 3. అక్కడైతే నిజం కదండి, నాచి మీడియాలో అబద్ధం చెప్పవు కదా. ఇక్కడైతే వాళ్ళ మీడియా ఉంటుంది కదా, ఆ మీడియాతో డబ్బా కొట్టించుకుంటారు 3 మీడియాలతో. అంటే వాస్తవాలు తెలియకుండా ఉండదు కదా, ఎప్పటికైనా వాస్తవాలు తెలిసేపటికల్లా కాలయాపన అయిపోతుంది కదా సార్. ఇప్పుడు సూపర్ 6 అన్నారు, మీరు అన్నాడు దీపం ఇచ్చారన్నారు. దీపం ఇవ్వలేదు సార్. ఓన్లీ ఆయన మాత్రం పెన్షన్ మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. అదొక పథకం. 4,000 రూపాయలు పెన్షన్. 4,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచిన నేరానికి ఆయన అంతకుముందు ఎన్ని లక్షల కోట్లు మనం ఇస్తున్నారో ఆ అమౌంట్ సరిపోయేటట్టు ఆ 3,000 లెక్క ఎంతమందికి ఇచ్చారో అదే ఆ డబ్బుల్నే 4,000తో కుదిచ్చి ఇస్తున్నారు. అంతేగాని ఎక్స్ట్రా బడ్జెట్లో 4,000 పెంచిన దానికి బడ్జెట్ ఏమి లేదు, అక్కడ ఏం లేదు. లోగడ ఆయన ఒకసారి 99/2004 కంటే ముందు 75,000 రూపాయలు ఇస్తే ఎవరైతే చనిపోతారో ఈ ఊళ్ళో 10 పెన్షన్లు ఉన్నాయి. 2 చనిపోతే ఆ చనిపోయిన 2 పెన్షన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా అదే ఆచరణలోకి వచ్చింది. అంటే అర్హత ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు జనవరిలోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు, కొత్త పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా గవర్నమెంట్లో రాంగ్లోనే 3 నెలలు అన్నీ అమలు చేశాడు సార్. 3 నెలలకు ఒకసారి పెన్షన్లు కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చారు. మరి ఈయన అట్లా చేయకూడదు. 7 నెలలైనా కొత్త పెన్షన్ లేవుగా. నేను ఇస్తాను, 7 నెలలకి ఇస్తాడో మళ్ళీ మార్చి బడ్జెట్ తర్వాత ఇస్తాడు. ఈ లోపలే ఒకవేళ ఆయన శాంక్షన్ చేసిన మార్చి బడ్జెట్కి ఇంకా కొంతమంది ముసలోళ్ళు చనిపోయాక ఆ డబ్బులు ఇటు డైవర్ట్ చేస్తారు. సరే అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు పార్టీ రోజుకి గ్రాఫ్ పడిపోతుంది. దానిలో భాగంగా పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి ఎందుకు రాజీనామా చేశారు ఈ రోజున? పార్టీ పరిస్థితి ఏంటి? అసలు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉందంటారా? 100% సార్. మీరు 2014లో మా పరిస్థితి మీకు తెలుసు. 60 సీట్లు 67 సీట్లు వచ్చినాయి. దాంట్లో చంద్రబాబు గారు 23 సీట్లు తీసుకున్నారు. అయినా పడిపోయిన 37 సీట్లు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్నుకునే కెపాసిటీ వరకే ఉండి ఏదో తిప్పుకొని మళ్ళీ 151 సీట్లు వచ్చాయి. అప్పుడు 23 సీట్లు ఉన్న చంద్రబాబు 23 సీట్లు ఉన్న ఆయనకి వాళ్ళు 164 సీట్లు వచ్చినాయి. మాకు 11 సీట్లు ఉన్నవాడికి రేపు 171 సీట్లు రావచ్చు.
అంతేగాని మా పార్టీ పోద్ది, పార్టీ పోవటం అనే ఆలోచన అనేది అంటే గత ఐదేళ్ల కాలంలో పార్టీలో అనేకమైన పదవులను కూర్చుంటున్న నాయకులు ఈ రోజున పార్టీ నుంచి బయట వైదొలుగుతున్నారు. బేదా మస్తాన్ రావు కానీ, మోపిదేవి వెంకటరమణ కానీ, ఇటువంటి ఎవరైతే పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారో, పదవులు అలంకరించారో వీళ్ళందరూ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి వేడుతున్నారు. అదే రోజున పార్టీలో ఉన్నటువంటి నాయకులు పదవుల్లో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి దేవుడు అనేటువంటి నాయకులు ఈ రోజున జగన్ రాక్షసుడు అంటున్నారు. ఏం చెప్తారు సార్? మా అధినాయకుడు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. జయమంగళ వెంకటరమణ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన దుస్థితి మాకు లేదు న్యాయంగా అయితే. టీడీపీ కానీ వారు ఎందుకు తీసుకొచ్చారో మా అధినాయకుడు తెలుసు. ఆయన మేము తప్పు పట్టట్లేదు. బేరా మస్తాన్ రావు గారు తెలుగుదేశం, ఆయన పుట్టక కోటీశ్వరుడు. ఆయన ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చేసి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అటు ఇటు తిరుగుతాడు. దీంట్లోకి వచ్చాడు, పోయాడు, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈయన ఇంకొకటి ఏంటంటే ఎక్కడో బీసీ నాయకుడని మన కృష్ణయ్య గారిని తీసుకొచ్చారు. కృష్ణయ్య గారు మన ఎలక్షన్ గారిని ఎక్కడన్నా ఒక మీటింగ్ మందాకృష్ణ మాదికి పెట్టినట్టు ఈయన మీటింగ్ పెట్టాడా సార్? ప్రచారం ఎక్కడన్నా చేశాడా? మరి ఆయనకి ఎందుకు రాజ్యసభ ఇచ్చినట్టు బీసీ నాయకుడిగా? ఆయనకు 10 ఓట్లు లేని నాయకుడిగా ఉన్నాను ఆర్ కృష్ణయ్య తీసుకొచ్చి రాజ్యసభ చేసి మీరు అన్నట్టుగా మేము అనుకున్నట్టుగా పార్టీ కోసం డబ్బులుగా నమ్ముకున్నారంటారా రాజ్యసభ సీట్లు? అమ్ముకోవాలి. అట్లాంటివి చేయలేదు సార్. అట్లా పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇచ్చినా, మోపిదేవి వెంకటరమణకి ఇచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమ్ముడు పోయారు. కానీ అప్పుడు డబ్బులు ఇచ్చేందుకు అమ్ముడు పోతారు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాకు మైలవరంలో తిరుపతిరావు నుంచో పెట్టినా, అనంతపూర్లో డ్రైవర్ నుంచో పెట్టినా, ఎలక్షన్ జెండాలు కాని మెటీరియల్ మొత్తం ఆయనే సప్లై చేశాడు తప్ప ఎవరిని డబ్బులు అడిగి డబ్బుల మీద ఆధారపడిన ఎలక్షన్లు మాత్రం కాలేదు, చేయలేదు సార్. డబ్బుల కోసం కాదు, ఆయన ఏదో కుల వీకేషన్ అవన్నీ బట్టి ఆ మోపిదేవి వెంకటరమణ కన్నా బీసీ మత్స్యకారుల వ్యవహారం ఉందని ఆయన వడ్డీలని ఆయన జయమంగళ వెంకటరమణ నేను ఒకేసారి జడ్పీటీసీలో సార్. ఓకే, తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన తెలుగుదేశం జడ్పీటీసీ, నేను కాంగ్రెస్ జడ్పీటీసీని. ఆ రోజునే కాంగ్రెస్ గెలిచాం మేము. ఆ రోజున మాకు 26 వాళ్ళకి 28 రెండే తేడా. ఆయన మాకు జిల్లా పరిషత్ ఎందుకు పోయిందంటే బుద్ధప్రసాద్ గారు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన దాంట్లో 4 ఉంటే 3 పోయినాయి. సామినేని ఉదయభాను గారు ఎమ్మెల్యే, వత్సవాయి పోయింది, జగ్గయ్యపేట పోయింది, ఇంకో అక్కడ 3 పోయినాయి. ఆ 3 వాళ్ళిద్దరు చెరువుడి తెప్పిస్తే జిల్లా పరిషత్ ఆ రోజు మనకే ఉండేది, వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉండేదండి. అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ఇప్పుడు బీరా మస్తాన్ రావు గారు వాళ్ళు కానీ వెంకటరామన్ కానీ ఆయన చూడండి మరి తాటికొండ అయోధ్య రామరెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతారని చెప్పి అయోధ్య రామరెడ్డి గారు నాకు తెలిసిన ఆయనకే నాకు కుటుంబ సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి సార్. నాకు తెలిసినంతవరకు అయోధ్య రామరెడ్డి గారు ఆయన పీరియడ్ ఎంపీ పదవి అయిపోయేంతవరకు ఈ పార్టీలోనే కొనసాగుతున్న తర్వాత ఏంటనేది నేను చెప్పలేను. కానీ అప్పటి వరకు పార్టీ మారుతారని నేను అనుకోవట్లేదు. విజయసాయిరెడ్డి గారు మారారంటే కొన్ని వ్యక్తిగత కారణాలు, అంటే హఠాత్తుగా పార్టీకి రాజీనామా దూరంగా ఉంటారు. మా ఉన్న నాయకులతో పొసక్క పార్టీలో ఉన్న నాయకులతో, అధినాయకుడితో కాదు, కింద నాయకులతో, కింద ఆయన స్థాయి కింద నాయకుడు ఎవరో మరి రామకృష్ణారెడ్డి ఉన్నారు, ధనంజయ రెడ్డి ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారు. ఆఫీసర్ కదా సార్, కోటరీ అనేది ఉంది కదా. ఆ కోటరీలో ఈయన కొంచెం ఏదో జరిగి ఉండొచ్చు, పొసకలేకపోయారు, అందుకని బయటకు వెళ్ళడం జరిగింది. అదే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారికి కూడా ఇప్పుడు ఆ ఏరియా వైజాగ్ ఏరియా అప్పచెప్పారు. మధ్యలో ఆయన తీసి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. కొన్ని ఇప్పుడు అధినాయకుడికి ఎట్లుంటుందంటే ఈ మార్పులు చేర్పుల వల్ల కొన్ని ఉపయోగపడదేమని ఆయన ఒక ఆలోచన చేశాడు. జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ వల్ల విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు, బీజేపీకి వెళ్తారు, కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా విజయసాయిరెడ్డి బీజేపీకి వెళ్తారు? విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గేమ్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఏం కాదండి. ఆయన ఒకటి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా బెసగల మనిషి. ఇప్పుడు అంటే నేను అధినాయకుడిని విమర్శించటం అని కాదు సార్. మరి సుచరిత గారు ఉన్నారు, ఆమెను మార్చాల్సిన అవసరం లేదు. పత్తిపాడు నుంచి మార్చారు. సరే, అదేవిధంగా మంత్రి గారు ఉన్నారు, చిలకలూరుపేట గెలవనండి, ఓడిపోనండి. చిలకలూరుపేటలో ఈ పీరియడ్ ఇంకో పీరియడ్ మంత్రిగా ఉన్నప్పుడు చేయనీయాలి, ప్రజలు చేయనీయాలి. తర్వాత ఆయన ఏంటంటే పేదవాళ్ళని నేను చూస్తున్నాను, బీసీలు ఎస్సీలని నేను కాపాడుతున్నాను ఉద్దేశంతో మైలవరం ఉంది.
వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ రాజకీయ కుటుంబం ఎప్పటి నుంచి అండి? ఇప్పటి నుంచో ఉన్నది. వాళ్ళ ఆర్థికం అంగం, వనరులు, కమ్యూనిటీ అన్ని రకాలుగా ఉన్నాయి. నువ్వు తీసుకొచ్చి నేను తిరుపతిలో ఆయనకు కారు కూడా పార్టీ కొనిపెట్టింది. మరి అలాంటి క్యాండిడేట్ల దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, జరగలేదని. అంటే ఆ రోజు మీకు పార్టీకి ఐపాక్ అనేది కూడా మీకు ఎంతో దోహదపడుతుంది, దానివల్ల గతంలో మేము అధికారంకి వచ్చామని చెప్పి మరలా అదే ఐపాక్ ఉన్నారు కదా. ఐ పార్టీ వాడు ఎవరైతే ఐపాక్ వాడు కనుక మమ్మల్ని మురుగు పార్టీలకు వాళ్ళు తీసుకొచ్చింది ఏం కాదు సార్. చంద్రబాబు మీద వ్యతిరేకతో మాకు గుద్దారు, మా మీద వ్యతిరేకతో చంద్రబాబు గుద్దారు. ఐపాక్ అనేది వాళ్ళ ఎన్ని సక్సెస్లు ఉన్నాయి, ఎన్ని మైనస్లు ఉన్నాయి మీకు తెలుసు కదా ప్రెస్గా. ఐపాక్ వాళ్ళు కాదు, ఇంకా ఐపాక్ వాళ్ళు మొన్న 1924 ఎలక్షన్కి మమ్మల్ని తప్పుదారి పట్టించారు. నా అధినాయకుడు తప్పుదారి పట్టించారు. ఐపాక్ వాళ్ళు మొత్తం మనకే ఉంది, మందే ఉంది, ఓహో అని ఈ మీటింగులకి పెట్టే జనం కూడా అట్లే వచ్చారు సిద్ధం సభలకి. మీకు ఒకటి ఏంటంటే సిద్ధం సభలకు వచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలు నన్ను అడిగితే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు చూసారా, ఆ జనం పల్లెటూరు జనం అంతా తరలి వచ్చేసింది. ఆ జనాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి పడ్డాడు. వీళ్ళు ఏం చేశారంటే మీకు చిన్నగా అండి, వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం చంద్రబాబు నాయుడు రాజకీయ స్ట్రాటజీ ఉపయోగించాడు. ఎట్టంటారా, మందాకృష్ణ మాదిగానే బీజేపీతో వాళ్ళు కలిపి 5 రోజుల ముందు దింపాడు ఈ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి. మందాకృష్ణ మాదిగ ఏబీసీ వర్గీకరణ వచ్చింది, మనకి లాభం జరిగింది, రేపు చంద్రబాబు వస్తేనే మనకి మొదటి నుంచి మన సపోర్ట్ ఉండని సంకేతాలు పంపించడంలో ఒక మైనస్. అది జగన్మోహన్ రెడ్డి కనుక్కోబోయేటప్పటికి ఎలక్షన్ వచ్చేసింది. 2 అంటే మాదిగల వ్యతిరేక వైసీపీ అని చెప్పంటారు. మాదిగల వైసీపీకి వ్యతిరేకం కాదు, ఈ చంద్రబాబు వలన మన వర్గీకరణలో అంత ముందు నుంచి మనం సపోర్ట్ చేస్తున్నాడు. మందాకృష్ణ తీసుకొచ్చి చెప్పించాడు. చెప్పించడంతో అది సక్సెస్ అయ్యాడు. తర్వాత సెంట్రల్ ఏం చేశారంటే ముస్లిం మైనారిటీ మసీదు ఇది ఉంది కదా, వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు పత్తా జారీ చేశారు ఢిల్లీలో. కాంగ్రెస్కి చేయండి, బీజేపీ చేయొద్దని. అది చంద్రబాబు ఆ పత్తాన్ని ఇక్కడ కూడా ఉపయోగించుకొని ఆయన ముస్లిం ఓట్లు బీజేపీతో కంబైండ్ అయినా బీజేపీది లెక్కలేదు, నేనున్నానని చెప్పి కంబైండ్ ఆ పత్తాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు మరి తెలంగాణలో కాంగ్రెస్తో కలిపాడు కదా, అందువల్ల దానికి అది ఉపయోగపడుతుంది. 3వది బీజేపీని కలుపుకొని లాస్ట్ మళ్ళీ 10 సీట్లు ఇచ్చినా 5 సీట్లు ఇచ్చినా బీజేపీని కలుపుకోవటం వల్ల అతనికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బాగా ఉపయోగపడ్డది. ఆర్ఎస్ఎస్ వలన బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ రాజులు కానీ వీళ్ళందరూ మా పార్టీకి దూరం అయ్యారు 2024లో. దాంతోపాటు నెల్లూరు కానీ ఒంగోలు కానీ రాయలసీమ 4 జిల్లాల్లో కూడా రెడ్లు కూడా దూరం అయ్యారు. ఎందుకు అయ్యారంటే గత 5 సంవత్సరాలు రెడ్లకి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత ఉందంటారు. రెడ్లకి ప్రాధాన్యత లేదు కనుకనే రెడ్లు దూరం అయ్యారు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే వైసీపీ ఓటమికి రెడ్డిలో ఒక ప్రధానమైన కారణం, ఓటమికి రెడ్లు ప్రధాన కారణమే. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఎస్సీలు బీసీలు ఎస్టీలు కానీ చూడొద్దంట్లా, కింద అట్టడుగు వర్గాలందరినీ ఆయన చూడాలి. దాంతోపాటు సైమల్టేనియస్గా ఆయన ఏమనుకున్నాడంటే మన వాళ్ళు ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అంటే కమ్మోరు పార్టీ, వైఆర్సీపీ అంటే రెడ్లు పార్టీ అనేది ఉంటుంది కదా, మన రెడ్లు కమ్మోరు లాగా రెడ్లు ఉండరు. మీరు ఏదన్నా అనుకోండి, కమ్మోరు కట్టడిగా ఉంటే పొగులు తిట్టుకున్నా సంతకాన్ని పొద్దున్నే తయారైపోతారు. రెడ్లు కట్టడది రాయలసీమ రెడ్లు కదండి, మేసాలు బీక్కుంటారుగా, వీళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మన రెడ్లు పార్టీ మనోళ్ళు ఆడికి పోరు కదా అని ఎంతసేపు ఎస్సీలు కాలేజ్ చేద్దాం చేసాడు. అది అంటంతో రెడ్లు ఇక మనం ఎంత చేసినా మనం ఉపయోగపడేది లేదు, ఒకసారి చూద్దామని కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకొకటి నేను మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెడ్లు పక్కన పెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 24 వరకు 19 నుంచి 24 వరకు సేమ్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్డి అంటే మెట్లు ఎక్కనట్లేదు సార్. ప్రస్తుతం రెడ్డి అనేవాడు ఆ ఉద్యోగస్తులు కానీ ఎవడన్నా ఆఫీస్కి వెళ్ళినా ఎవరైనా రెడ్డి అన్నోడు మెట్లు ఎక్కనట్లేదు. పనులు జరగటం కదా. అసలు ఆ దూడంలో ఈడేందుకు వస్తాడు అంటున్నారు, డైరెక్ట్గానే అంటున్నారు. అంటే మీరు ఓటర్లు కదా, ఆంధ్రప్రదేశ్ పౌరులు అయినా సరే మేమేం చేయగలుగుతాం చెప్పండి? ఏం చేయలేకపోతున్నాం కదా. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏదైనా చేస్తారు. అందుట్లో వాళ్ళకున్న యూనిటీ మిగతా వాళ్ళకు ఉండదు. అందువల్ల
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము నష్టపోయాం, ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత నష్టపోతున్నాం. అంటే వీళ్ళు పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా పరిపాలన చేస్తారని ప్రమాణం చేశారు కదా, ఆ ప్రమాణం పాటించలేదంటారా? ఎవరు పాటించలేదు. ఆడదాకెందుకు? నేను నాయుడిని కానీ, నేను జనసేన కాదు, నాయుడితో నా కులంతో సంబంధం లేదండో. ఆయన మంత్రులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంత్రులు ఎవరండి? ఓకే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంత్రులు ఎవరు? రేపొద్దున వాళ్ళ అన్న కూడా మంత్రి కావాలంటుండవు. రాజ్యసభ కాదండి, మంత్రి. రాజ్యసభ వద్దులో మంత్రి అంటున్నారు, మంత్రికి వస్తారంట. నాగేంద్రబాబు మంత్రి పదం అంట. మరి ఎస్సీగా మరి కులాంతాల ఆ కులానికి ఇవ్వచ్చు కదండి. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీసీగా ఉన్న అతను తీసుకొచ్చి మంత్రిగా చేసుకున్నారు వాళ్ళు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. మరి నువ్వెందుకు పాటించలా? అంటే ఇది కూడా జనసేనలో కూడా అందరు కాపులు లేరు కదండి, బీసీలు ఉన్నారు. బీసీ ఒకళ్ళిద్దరు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. చౌదరీస్ ఎవరంటే నెంబర్ 2గా ఉన్న ఆయనేగా నాదెళ్ల మనోహర్. పార్టీని మొత్తం నుంచి పట్టుకొని ఉండు. ఆయన ఏంటి, ఆయన పవన్ కళ్యాణ్ బాగుపడటం కాదు ఆయన కావాల్సింది, నాదెళ్ల మనోహర్ గారికి. నేను ఓపెన్గా చెబుతున్నా, చంద్రబాబు బాగుపడటానికి ఉపయోగపడుతున్నాను అంతే. జనసేన పార్టీ అభివృద్ధి కోసం అయితే ఆయన ఏం చేయలేడండి. ఏం చేసి చెప్పానండి? అంటే పార్టీ బలోపేతం చేశారు, పవన్ కళ్యాణ్ జర్నీ చేశాడు. పవన్ కళ్యాణ్ వెనకమాల ఉండి ఏం జరిగేది ఎప్పటికప్పుడు ఏ స్టెప్కి ఏ రేత్రికి ఆ రేత్రి యువతల పార్టీలో జారేసాడు. ఏ పార్టీకి ఇచ్చారు? ఏ పార్టీ కానీ జారేయండి. మీరు అది ఆలోచిస్తున్న ఏ పార్టీకి ఇచ్చారండి? అది కూడా చెప్తారు మీరు. అది కూడా అంటే మీకు తెలియదేముంది. వైసీపీకి ఇచ్చారంటారా? వైసీపీకి ఎందుకు ఇస్తారు? వైసీపీకి ఎవరుగా? వైసీపీకి ఎవరు? ఏ పార్టీకి ఇచ్చారంటే తెలుగుదేశానికి, బీజేపీకే. అంతే. సరే అండి, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి నా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి? పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా ఆయన పాపం ఏ నిమిషంలో ఏం మాట్లాడతారో తెలియదు సార్. సనాతన ధర్మం అన్నాడు. మరి సనాతన ధర్మం లడ్డు మీద పోయినప్పుడు మొన్న 6 చనిపోయారు తిరుపతిలో. ఎవరిని అరెస్ట్ చేశారండి? వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయలేదుగా. అంటే ఆ కుట్రలో వైసీపీ బాగుందని చెప్పి టీడీపీ అది కూటమి ప్రభుత్వం చెప్తారండి. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామారావు చెప్తున్నారు. అవుని ఈ కుట్రకు సంబంధించి వైసీపీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆనవ రామనారాయణ రెడ్డి గారి మాట నేను ఏకీపిస్తున్నా సార్. వైసీపీ వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక అధికారం మీది, హోంమంత్రి మీ మనిషి, పోలీసులు మీ వాళ్ళు. సీసీ ఫుటేజ్ ప్రకారం మీకున్న ఆధారం ప్రకారం వైసీపీ అయితే ఎవరైతే ఏ పార్టీ వాడైతే అరెస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు నెయ్యిలో మనం కల్తీ నెయ్యి అన్నారు. ఏమైందండి? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా కల్తీ నెయ్యిలో. మరి అదే హైదరాబాదులో మరి రేవంత్ రెడ్డి గారు సినిమాలు బయట ఒక మనిషి చనిపోతే అది పవన్ మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారండి? అది అట్లా మరి అక్కడ అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ముందు రాజమండ్రి కాడ, తర్వాత గుంటూరులో చీరలు పంచే కాడ అరెస్ట్ చేయాలి, నెల్లూరులో కుప్పంలో వాళ్ళ బావమరి చనిపోయిన వాళ్ళు అరెస్ట్ చేయాలి. మరి అన్నిటికీ కారణం ఆయనే కదండి. మరి ఇవన్నీ చేయకుండా ఏమీ లేకుండా సరే అవన్నీ వదిలిన పాతే గత సార్ లేటెస్ట్గా తిరుపతిలో 6-7 చనిపోయారు. దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు? అధికారులు దానికి సంబంధించి అధికారిని సస్పెండ్ చేసి చెప్తున్నారు. ఎవరికండి సస్పెండ్ చేస్తే ఎవరికి మేతండి? మరి అక్కడ మీరు అది కూడా మరి అక్కడ కూడా హైదరాబాద్లో కూడా మరి అల్లు అర్జున్ దగ్గర పోలీసు వాళ్ళు సస్పెండ్ చేయాలిగా, చేయలేదుగా. మరి అక్కడేమో కితాబులు, ఇక్కడేమో సస్పెండ్లు. ఈ సస్పెండ్ అయిన ఎందుకంటారు? ప్రజల కళ్ళు నీళ్ళు చూడడానికి తప్ప దాని మీద ఏమి లేదు. చైర్మన్కి ఎందుకు చేయలేదండి? మీకు గుర్తుందో లేదో. అంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చెప్పాడు. ఎవరు అన్నారు దాన్ని? ఆయన మాట ఎవరు చైర్మన్ వాళ్ళకి చెప్పిండా? చెప్పలేదుగా. ఆయన చెప్తే మేము చెప్పడం ఏంటండో టీడీ చైర్మన్. ఇప్పుడు ఒకప్పుడు తిరుమల మరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక మనిషి చనిపోయాడు. చనిపోతే అప్పుడున్న బోర్డు చైర్మన్ గారిని రాజీనామా చెప్పింది రాజశేఖర గారు అమ్మటే. నారాయణ రెడ్డి ఎవరో చైర్మన్ అప్పుడు ఆయన రాజీనామా. ఇప్పుడు మీరు ఎందుకు చైర్మన్ రాజీనామా చెప్పారు? బోర్డుని ఎందుకు రద్దు చేయరు? కొత్త బోర్డుని ఎందుకు వేయరు? వేయాలి కదా సార్. తప్పు జరిగిందిగా. అసలు న్యాయంగా అయితే చైర్మన్ అరెస్ట్ చేయాలి, చేయలేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారు నారాయణ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన కాదంటలేదు. ఆయన ఆ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేస్తున్నాం మీరు చేయండి అని చెప్పారు అనుకోండి సార్, సంతోషిద్దాం. తప్పు చేస్తే వైసీపీయా
కమ్యూనిస్టా, కాంగ్రెసా లేదా బీజేపీ అని కాదు సార్. తప్పు చేసినట్టు శిక్షించండి. అదేవిధంగా సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అసలు ముందు ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను. ఆయన కుటుంబంలోనే లేదు సార్ సనాతన ధర్మం. ఓకే, ఆయన కుటుంబంలో హెలీనా గారు అంటే లేడీస్ జోలు మనం వెళ్ళకూడదు, మనకు వద్దులేండి. ఆయన కుటుంబంలోనే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కుటుంబంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సర్వమతం ఉంది. మరి ఇది లేదుగా. ఇప్పుడు ఆ నెయ్యి అనే దాని మీద ఎందుకు పాటు చేశారు చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని బయటపెట్టి హిందూ ఓటర్లని అందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేక చేద్దామనే ఉద్దేశంతో చేశాడు. అంటే భగవంతుడి మీద అలాంటి రాజకీయాలు చేయొచ్చు అంటారు. చేస్తున్నారు. మరి జరిగేది అదే కదా సార్. పవిత్రమైన లడ్డు అని మనం తిన్నాం సార్. నిజంగా తప్పు జరుగుంటే మీరు పూర్తిగా ఎంక్వైరీ చేశాక మీరు బయట పెడతారు. ఇంతవరకు ఎంక్వైరీ లేదు, దాని మీద జ్యుడిషియల్ లేదు, ఏమీ లేదు, ఇంతవరకు ఏం లేదు. కానీ ఏమైంది? ఎక్కడ నెయ్యి కల్తీ పట్టుకున్నారు? కమిటీ చేశారు, దాని మీద సిఐడి కూడా విచారణ. ఏముంది సార్? లడ్డు మీద తిన్నాం, కడుపులో పోయింది. ఇప్పుడు కక్కాలంటే కక్కలు. ఎందుకు హిందువుల్ని మనోభావాలు దెబ్బతీశారు? ఓకే, నా ఉద్దేశం ఏంటంటే ఆ మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీయటాన్ని మళ్ళీ తిరుపతి గొడవ జరిగిందని నా ఉద్దేశం. ఆరుగురు తొక్కిసలాడు దైవికంగా. ఈయన కూడా ఎందుకు, ఈయన కూడా నీ టైంలో ఇది అయింది, ఏం చేస్తామని అడగటానికి పనికొద్దని జరిగింది. అడిగితే వైసీపీ వాళ్ళనే అరెస్ట్ చేయండి. రామనారాయణ రెడ్డి గారికి దయచేసి చెబుతున్నా, వైసీపీ వాళ్ళని మీకు మీ ఫుటేజ్ ప్రకారం ఆధారాలు ఉన్నాయి కదా, అరెస్ట్ చేయండి. సరే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? గతంలో రాష్ట్రంలో రావణ కష్టం అన్నారు, రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, ఈ రోజు ఎలా ఉంది? అప్పుడు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి రెడ్ బుక్లో, నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెబుతా చేయాలి. ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలా? ఈ మంత్ రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే ద్వారకా తిరుమలరావు గారు, పేపర్లో చూశాను నేనైతే, అని మన పేపర్లో చూశాను. ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పనిచేశాను, నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్న ఆయన. ఇంకొక ఆయన హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్లు అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా, ఇది ఉన్నా, ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు, 94 జరిగినాయి సార్. 94 కేసులు చిన్నపిల్లలు అయితే, లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ, చిన్నవి కానీ, పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలకేగా. మరి చెప్పేది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రావట్లే ముందుకి హోంమంత్రి గారు. వ్యక్తిగతంగా ఇన్సిడెంట్ జరిగినా అక్కడ వితిన్ గంటల్లోకి వెళ్ళిపోయి పరామర్శిస్తున్నారు, దాని మీద యాక్షన్ జరుగుతుందంట సార్. ఇక ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అదే సార్, దావోజ్ వెళ్ళి వచ్చారు. ఎవరు డబ్బు అండి? దావోజ్ వెళ్ళింది ఎవరు డబ్బు? ప్రభుత్వం సబ్బు. ఇప్పుడు ఏంటంటే సానుభూతి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటల పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో నారా లోకేష్ ఒక గేమ్ చేంజర్ లాగా మారని చెప్తున్నారు. అసలు రూపాయి కూడా రాదు సార్. దావోస్ పర్యటన ఛార్జీలు సరిపోయే అంత పెట్టుబడి కూడా రావు మనకి. ఏంటి హోంమంత్రి గారు పరామర్శిస్తున్నారంటే ఎవరు ఆ సొంత డబ్బులతో ఏం బాటల ప్రభుత్వ ధనాన్ని వేసుకొని కారు వేసుకొని వెనక ముందు కారు 4 కార్లు ఎవరైనా అంతే కాదు. ఆయన ఎవరైనా నేను కాదంటలా, దాంతోపాటు పోతున్నారు. కాకపోతే కొంత నాయకులు కొంతమంది కట్టుంటారంటే విజయభాస్కర్ రెడ్డి గారు చూసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటరు. ఆయన 1954 ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రచారానికి వీటికి పాల్పడ్డారండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతారు. ఆయన నిజంగా నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనవరాళ్ళని పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చాడు, అప్పు తీసుకున్న పరిస్థితి కోట్ల సుజాతమ్మ గారు. అలాంటి నాయకుడు అండి ఆయన. అట్లాగే కమ్యూనిస్టుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు పెట్టుబడిదారి వ్యవస్థలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడిదారి వ్యవస్థలే. ఆ పెట్టుబడిదారి వ్యవస్థని ఈ పెట్టుబడిదారి వ్యవస్థని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒక్కళ్ళు లేడు.
రాష్ట్ర అసెంబ్లీ ఇక్కడ కానీ అక్కడ ఒక్కడున్నాడు సాంబశివరావు గారు. ఆయన ఒక్కడ మీరు అసెంబ్లీ చూస్తుంటే చూడండి, ఆయన సబ్జెక్టు మీద ఆయన ఇచ్చిన సందర్భం వరకు 2 పార్టీలతో పల్లెకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది లేదు, అసలు ఎవడు మాట్లాడేవాడు లేడు సార్. ప్రజల ఉనికి కమ్యూనిస్టులు పాపం నిజంగా అసెంబ్లీలో 2-3 ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు ఉండాలి సార్. ఉంటేనే ఆ సభలో వందాతనం వస్తుందని నా ఉద్దేశం. లేకపోతే అడిగోళ్ళు వీడి పెట్టుబడిదారు వెళ్తే వాడి పెట్టుబడిదారు. ప్రజలు మీకు దాదాపు 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వెళ్తామన్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది దేనికి సార్? దీంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు పోతే సాధారణ ఎమ్మెల్యేగానే వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఉద్దేశం. ఈయన ఏమంటాడంటే ప్రతిపక్షం అనే జీవో లేదు, రాజ్యాంగంలో ఎక్కడ ఇంతమంది ఉంటేనే మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఎక్కడ జీవో లేదండి. ప్రతిపక్ష నాయకుడు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గత 1924 టైంలో నీకున్న 23 నలుగురు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పారు జగన్మోహన్. మాట్లాడాడు అసెంబ్లీలోనే కాదు, బయట కూడా మాట్లాడాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడిందంటే అప్పుడు ఆయన కొత్తగా రాజ్యాంగం ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాజ్యాంగం లోతుకెళ్ళి ఆ రాజ్యాంగంలో ఉన్న ఇవన్నీ చూసుకోవాలి. కింద పడ్డప్పుడు దెబ్బ ఎక్కడ తగిలిందని చూస్తాం సార్. కింద పడ్డాడు కాబట్టి రాజ్యాంగంలో ఏముంది, ప్రతిపక్షానికి ఎట్ట రావాలని చూశాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చూడలే. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయి నాయకుల్ని మా నాయకుడు పట్టించుకోవాలా. ఎంతసేపు నేను డబ్బులు ఇస్తున్నా గిరిజనులకి, ఎస్టీలకి వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు, మధ్యలో ఈ తడికలు ఎందుకు అనుకున్నాడు ఆయన. ఓకే, తడికలు లేకపోతే ఏమైందని ఎలక్షన్ అయ్యాక తెలిసింది. చూపించారు. మరి ఎందుకు ప్రజలు మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఘోరమైన ఓటమి ఇచ్చారు? ఎందువల్ల అంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ అన్నారు, బటన్లో కూర్చున్నామన్నారు, పథకాలు ఇచ్చామన్నారు, ప్రతి కుటుంబానికి చేరువయ్యామన్నారు. ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఘోరంగా ఓడించారు? కారణం ఏం చెప్తారు? ఘోరంగా అయితే మమ్మల్ని ఓడించలేదు సార్. అంటే 151, 11 అంటే ఘోరం కాదంటారా? ఘోరం కాదు. 11 సీట్లు వచ్చినాయి అని కాదు, అక్కడ మాకు 40% ఓటింగ్ వచ్చింది. 40% ఓటింగ్ 2-3% వస్తే మళ్ళా 39%, 38% వచ్చినప్పుడు కూడా రాష్ట్రాలు పరిపాలించారు ముఖ్యమంత్రులుగా. 40% అంటే మా ఓటింగ్ పోలా. మేము దెబ్బతిన్నది ఎక్కడంటే మా జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెంట్ లోపం వలన లాస్ట్ మూమెంట్లో మాదుగుల్ని మందాకృష్ణ మాదిగ మెయింటైన్ చేయడం వల్ల 2% తప్పేసింది. మా గ్రామాల్లో నేను ఇక్కడ నుంచి జగ్గైపేట వరకు చూస్తాను సార్. ఈ గ్రామాల్లో చదువుకున్న మాదిగ కులస్తుడు ప్రతివారు ఆ 2 రోజుల్లో అర్జున వాళ్ళకు వచ్చి మీరు ఈసారి మనకైతే మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉన్నది ఏబీసీ వర్గీకరణ కాదు, ఓటు చంద్రబాబుకి వేయండి అని చెప్పడంతో 2% ఓటింగ్ పోయింది సార్. వైసీపీ నుంచి పోయింది ఖచ్చితంగా. ఈడు జగన్మోహన్ రెడ్డి అంతా మాదుగులకి, మాలలకి, ఎస్టీలు అంటున్నారు. వేపనాళ్ళకి కుదరదుగా. మిగతా మనం అంటే ఏ కులంతో కలిసిపోతుంది సార్. వేపనాళ్ళు కొంచెం మడి బట్ట గిట్ట ఉంటుందిగా. వాళ్ళు మొత్తం బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీ చంద్రబాబు నాయుడు కలుపుకోండు స్ట్రాంగ్ అయిపోయిండు. తర్వాత రఘురామకృష్ణరాజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేస్తే బహిష్కరించాలి, ఏమంటే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా అట్లా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. అదేంటంటే ఆ విధంగా లాస్ట్ వరకు రాజుల్లో ముద్ర పడిపోయింది. మనోడిని ఇటు చేస్తున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ముద్ర పడిపోయి రాజులు కూడా ఆ విధంగా దూరం అయ్యారు మాకు. అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి, లేవు అని మేము అంటలేదు. ఈ రకంగా చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల్లో చాలా వరకు పార్టీకి దూరం అయ్యారు. వాళ్ళతో పాటు రెడ్లు దూరం అయ్యారు. రెడ్లు దూరం అవడంతో మరి ఇంత 11 పడిపోయినాం మేము. రెడ్లు దూరం కాకుండా ఉంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలో వేసినా కొద్ది పర్సెంట్ పోయినా మైనార్టీలు, ఎస్సీలు, మాదిగలు పోయారండి. మొన్న పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వచ్చిందో లేదు కానీ నేను పల్లెటూరులో తిరిగేవాడిని, గ్రామాల్లో తిరిగేవాడిని. కానీ కనుక మాకున్న మా ప్రెసిడెంట్లు కూడా ఎస్సీ మాదిగ ప్రెసిడెంట్లు ఉంటారు కదా, మాల ప్రెసిడెంట్ వదిలేయండి, మాదిగ ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉద్యోగాలు చేస్తే గ్రామాల్లో 2 రోజులు ముందుకు వచ్చి టకటక హైదరాబాద్ నుంచి ఎక్కడో అక్కడ దిగిపోయారు సార్. మందాకృష్ణ మాదిగ పంపించాడు. ఆయన గ్రౌండ్ నెట్వర్క్ ఉంది కదా, ఆయనతో పనిచేసిన వాళ్ళు అంతకుముందు 2 రాష్ట్రాలు కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా దిగిపోయారు. దిగి మనం ఏబీసీ వర్గీకరణ కావాలంటే ఇదే మార్గం, అక్కడ రామేంద్ర రెడ్డి గారు ఏమంటే ఇచ్చేస్తాను, ఇక్కడ చంద్రబాబు వచ్చి ఇచ్చేస్తారని చెప్పారు. దానివల్ల మైనస్ అయింది. ఇవన్నీ కనిపెట్టాక జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ అయిపోయింది. చిన్న పొరపాట్లు జరిగినాయి,
ఆయన దోసు ఇంటెలిజెంట్ రిపోర్టు ఐప్యాక్ వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడటం, ఇంటెలిజెంట్ రిపోర్ట్ కరెక్ట్గా తెప్పించుకోలేకపోవటం రాకపోవటం. ఇప్పుడు చూడండి సార్, చంద్రబాబు నాయుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇప్పుడు చూడండి, ఒక ఉద్యోగస్తుడితో వైఎస్ఆర్సీపీ నాయకుడు పోయి మాట్లాడితే ఏమంటే సాయంత్రం 4 గంటలకు ఆయన టేబుల్ మీద కాగితం ఉంటుంది, వచ్చేస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏమైందండి? అంటే అప్పుడున్న అధికారులు ఇప్పుడు ఉన్నారు కదండి, కొత్తగా మారిన వాళ్ళు ఎవరు లేరు కదా, అదే వ్యవస్థ. ఎందుకు లేదు సార్, వ్యవస్థ అదే, మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ ఐఏఎస్డు ఐపీఎస్డు భయపడాల, చంద్రబాబు భయపడతారు. చంద్రబాబుకి ఎందుకు భయపడతారంటే ఉద్యోగస్తులు ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలని. ఇప్పుడు కాదు ఆయనకి, ఎప్పుడైతే 1994లో ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి 2090 మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాక కూడా బాగా ఉద్యోగస్తుల మీద గిప్పు బాగా సంపాదించాడు ఆయన. ఎవరు ఏం చేస్తారు, ఏ ఉద్యోగాన్ని ఎవరిని ఎట్ట నిలబెట్టాలి, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి ఇంకా ఇప్పటికీ తెలుసుకోవాలి ఆయన. ఇప్పటికీ అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఏ కొండూరు ఎంఆర్ఓ ఫైల్ అంటే టక్న నొక్కితే వచ్చేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు. ఆ పదవికి న్యాయం చేయగలిగారా? పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. న్యాయం చేసిన ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా, అంతే. బటన్ నొక్కుడుతోనే సరిపోయింది, మిగతా పనులు చేయలేదు. అందువల్ల అదొకటి. ఇప్పుడు చేశాడు బియ్యంది కూడా. ఇప్పుడు డబ్బులు ఇచ్చింది బాగానే ఉంది కానీ సార్, 18,000 రూపాయలు ఇచ్చింది మాత్రం వేస్ట్. ఆసరా వేస్ట్, ప్లస్ చేయూత, ఈ 2 వేస్టేనండి. ఎందుకంటే మళ్ళా తెల్లగా కాపు నేస్తం వచ్చారు. ఎందుకంటే అన్ని కులాలకి పెట్టారు కదా, నవరత్నాలు అని చెప్పి అన్ని కులాలకి పెట్టారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. 18,000 అనేది కరెక్ట్ కాదు. 35 సంవత్సరాలు నిన్న అమ్మాయికి మీరు 18,000 ఇస్తే 25 సంవత్సరాల అమ్మాయి ఏమంటుందో తెలుసా అండి? దాని 35 సంవత్సరాలు అది కూలిపోతుందా, నేను కూలిపోతున్నా, నాకు ఇవ్వకూడదా అనేది ప్రజల్లో మార్పు వచ్చింది. అందులో మళ్ళీ 65 సంవత్సరాలు ముసలికి పెన్షన్ ఇస్తున్నారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత. మరి 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మీకు 18,000 ఇస్తే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు కనీసం 25 నుంచి 37 వాళ్ళకన్నా ఎంతమంది ఉంటారండి? యంగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, అది ఒకటి దెబ్బ కొట్టింది. ఇలా ఉంది. ఇప్పటికైనా పార్టీలో మార్పు వస్తుంటారా? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్తే గవర్నమెంట్ అనేది నల్లేరు మీద నడకండి కాదు, ఆయనలో కొంచెం మార్పులు రావాలి. కింద మనిషిని కలవటం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోవడానికి కాదు నేను అనేది. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవటానికి వెళ్తూనే కలుస్తున్నా. నేను కలవటం గొప్ప కాదండి. శ్రీకాకుళం నుంచి కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు. నీ గేటు ముందు 2 రోజులు, కుప్పం నుంచి వచ్చిన వాళ్ళు 2 రోజులు పడుకున్నారు సార్. 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ లోన మాని గేట్ కాడ నుంచి. నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోనలు మాని రాని, లేకపోతే రేపు ఇంకెట్లా నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తల దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి? రానిలా కలవరా జగన్మోహన్ రెడ్డి? కలవట్లా. ఇప్పుడు కూడా కొంత మాలాంటి నాయకులు రాని వరకు సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా కింద కేడరం కడుతున్నాను నేను అనుకోవట్లా. సార్, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఉండట్లేదు? దానిలో భాగంగా వీరారెడ్డి మీకు ఎందుకని పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు? మాకేంటంటే తండ్రి నుంచి కూడా మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉంది, దగ్గర రిలేషన్ అయితే ఉంది. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి వాళ్ళ కుటుంబంతో బాంధవ్యాలతో సంబంధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సార్ కృష్ణా జిల్లాలో ఈక్వేషన్స్ ప్రకారం ఇప్పుడు రెడ్డిలకు ఇవ్వాల్సినవి అన్నీ రాయలసీమ నెల్లూరు కాడ నుంచి అవతల ఉన్న రెడ్డిలకు ఇవ్వటంతోనే అయిపోతుంది. మా దాకా వచ్చేళ్ళకి ఉండదు. ఎమ్మెల్యే సీట్లు కాకపోయినా ఇంకా మామూలుగా రాష్ట్ర ఈక్వేషన్తో ఉన్నా కొద్దిగా మనం పదవి రాలేదని అయితే నాకైతే లేదు సార్. ఎందుకంటే అధినాయకుడికి ఆయనకున్న లోటుపాట్లు ఆయనకున్న ఈ కృష్ణా జిల్లాలో నాగిరెడ్డి గారు ఆయనకు ఒక పదవి ఇచ్చాడు, పర్లేదు, ఒకటి ఇచ్చాడు కృష్ణా జిల్లాకి. అట్లాగనే మరి ఆ కమ్మోరికి ఇచ్చినట్టు నాయుళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఓసీలకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాం. ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇచ్చారు. మరి ఈ గవర్నమెంట్లో కమ్మోరు నాయుళ్ళేగా ఉంది, మిగతా బీసీలు ఎస్సీలు తక్కువ కదా సార్. ఆయన గవర్నమెంట్లో ఉన్నంతమంది లేరుగా, మీరు క్యాలిక్యులేషన్ చూడండి, లేరుగా. మరి అంటే వైసీపీ పార్టీ మీరు అంత కష్టపడి పనిచేసినప్పుడు పార్టీలు మీరు ఎందుకు గుర్తించలేదు?
అంటే మీకు నాయకత్వ లక్షణం లేదనా లేదా నాయకత్వ లక్షణం ఎందువల్ల మిమ్మల్ని గుర్తించలేదు? గుర్తింగిపోవడం అనేది కాదు కదా సార్. కృష్ణా జిల్లా ఇటు ఈస్ట్ ఇటు వచ్చేళ్ళకి మనం తెలంగాణ ఈ బోర్డర్లో ఉంటుందో మీరు ఏదో ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కనుక ఇంకొక 4-5 నెలలు 6 నెలలు బతుకుంటే నన్ను అప్పుడే నాకు పదవి ఇచ్చేవారు ఆయన. ఆ టైంలో నేను ఆ టైంలో పులివెందుల మండల ప్రెసిడెంట్ గారు చనిపోయాడు, శ్రీనివాసరెడ్డి గారు. నన్ను ఈయన నుంచి శ్రీకాకుళం వరకు మాకు పంపించాడు. ఈవెన్ ఆయన కారే నేనే ఖర్చు పెట్టలేదండి, నేను చెప్తున్నా. ఆయన కారు, వాళ్ళ మనుషులు వచ్చేవాళ్ళు, మేము నుంచి వెళ్ళేవాళ్ళం. నేను కృష్ణా జిల్లాకి వెళ్ళి 14 వస్తాయి సార్ అని చెప్పాను ఎమ్మెల్యేలు. అప్పుడే రిపోర్టు 2004 రిపోర్టు 13 కానీ 14 కానీ వస్తాయి. ఆయన 13-14 మీ కృష్ణా జిల్లాలో వస్తే అసలు గవర్నమెంట్ మొత్తం మందే కానీ అన్న ఆయన. సార్ చూడండి సార్ అన్న 13 వచ్చినాయి ఏమన్నా మరి. అప్పుడు 13 వచ్చింది. 13 వచ్చింది. తర్వాత పిలిచి అరే నువ్వు క్యాలిక్యులేషన్ బాగా, నేను ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఇచ్చామండి, అన్ని జిల్లాలు ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం నేను శ్రీనివాసరెడ్డి గారు. మేము ఎట్ట చేసేవాళ్ళం అంటే ప్రజలతో కాదు, మీలాంటి మీడియా మిత్రులతోని. ఇప్పుడు ఏ మండలం ఉంది, నియోజకవర్గం ఉంది సార్, 4 మండలాలు, 4 మండలాలు వెళ్ళేవాళ్ళం. 4 మండలాల్లో ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఈనాడు, జ్యోతి మొత్తం వీళ్ళందరినీ పిలిచేవాళ్ళం. మంచి టీ పోయించేవాళ్ళం, కూర్చోబెట్టేవాళ్ళం. సార్ ఏంటి అంటే ఈనాడోడేమో ఈనాడోడేమో తెలుగుదేశానికి కొంచెం చెబుతారు, జ్యోతుడు ఇంకో వర్షం చెబుతారు, వైఎస్ఆర్ వీళ్ళు ఒక చెబుతారు, విశాలాంధ్రలో వాళ్ళు టైపులో చెబుతారు. ఇవన్నీ క్రోడీకరించుకునేవాళ్ళం మేము. అట్లా తిరిగాను నేను. అంత ఉంది, నేను బాగానే చేశాం. కానీ సరే మరి ఇప్పుడు పదవులు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఒక్కడికే ఇచ్చేది. గత 5 ఏళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి కలిశారా? అధికారంలో సీఎం హోదాలో అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను సార్. అధికారం పోయిన తర్వాత 4 సార్లు 4 సార్లు కలిసా. 4 సార్లు కలిసి ఇప్పటికి 4 సార్లు కలిసా. నేను మొన్న కూడా ఆయన లండన్ పోయే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ముందేం చెప్పాడంటే డిసెంబర్ 2nd వీక్లో ఇస్తానన్నాడు. తర్వాత క్రిస్మస్ వెళ్ళిపోయాక రారా అన్నాడు. క్రిస్మస్ వెళ్ళాక అడిగితే ఏమన్నా అంటే నేను లండన్ పర్యటనకి వెళ్ళి వచ్చాక మాట్లాడదాం రారా అన్నా. సర్లేండి అన్న, రేపు లండన్ పర్యటన వచ్చాక కలుస్తాం మళ్ళీ. అంటే అధికారం ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు కనీసం మీతో ఏం మాట్లాడారు? బాగున్నావా, రాజకీయాల జోలి అయితే పోలేదు. నేను పదవి ఆయన అడగలేదు, ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు నన్ను, నేను అడగలేదు నాకు కావాలి. అంటే ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది. రాజకీయంగా గోల్ రావాలి, ఒక స్థాయిలో రావాలి, ఒక పదవిలో ఉండాలని. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నేను అనుకునే సార్, నేను పదవి వాళ్ళు ఏదన్నా ఇచ్చినా పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటా సార్. వాళ్ళు ఏదో ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అదేదని నాకు అక్కర్లా. నా కారు నాకు ఉంది, నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు ఉంటారు బాగానే ఉన్నారు, ఆయన పెట్రోల్ నింపడానికి తీసుకొచ్చి పెడతారు. నాకు ఈ సంపాదన లేదు, ఏం లేవు సార్. నేను ఒకడ ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో 25 ఓట్లు అండి నాకు కాంగ్రెస్ పార్టీ, మొత్తం కమ్యూనిస్టులే. వాళ్ళని ఎదుర్కొని వచ్చానంటే నేను 82 నుంచి 90 వరకు బాగా ఇది చేశాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయనకంటే ఆయన మామూలు క్లాస్ 5 కాంట్రాక్టర్, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆ రోజుల్లో. ఆయన నా ట్రాక్టర్లో వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి. ఆయన దేవుడు అట్టుంది, ఆయన వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఆయన అదృష్టం అది. మనకి అది రాలేదని కోరుకోవడం తప్పు కదా. మన వరకు మనం ఉన్నావా లేదా సార్? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగడదంటారు? నాకు తెలిసి అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లేని మీద నడకే, దానికి నో డౌట్. లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ ఫైట్ అవుతుంది. పార్టీ అయితే భూస్థాపితం కాదు అని 100% భూస్థాపితం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం అవుదండి. పార్టీ అయిపోయింది, ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు, ఇంకేమీ లేదు, వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్. ఇవాళ అసలు 11 మందే ఉన్నారు. వీళ్ళంతా పోతారు, డబ్బులకు రకరకాలు ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, రాజ్యసభ పంపించిండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకో, నేను బారిపోతే ఇంకేముంది సార్? ఇప్పుడు ఆయన జయమంగళం వెంకటరమణకి ఇచ్చాడు, నేను అప్పుడు ప్రయత్నం చేశాను. జయమంగళం వెంకటరమణ అప్పుడు
ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మణనిధి గారు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇస్తే పోతే అప్పటికే అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు చూసుకొని వాళ్ళు సరే. జయమంగళ వెంకటరాముడికి ఎందుకంటే మన పార్టీ కాదు, మనడు కాదు. తర్వాత ఈయన మన తాటికొండ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎవరు డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగుదేశంలో ఎమ్మెల్సీయే, వైసీపీలో ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ. చూడండి మరి అట్లా 2 పార్టీల దగ్గర తప్పని సార్. ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి బీరా మస్తార్ వచ్చాడు సార్ రాజీనామా. మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో. మరి ఏమండి పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కూడా అదే పరిస్థితి, బీజేపీ కూడా అంతే. ఆర్కృష్ణకి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ తుర్ముకు ఉపయోగపడింది. అటు మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ హోం మంత్రి, ఆయన బండి సంజయ్, ఆయన బీసీ కదా. ఇట్లా ఈ బీసీ తుర్ముకు ఉపయోగపడింది, ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని వేసారు సార్. ఎందుకు తిరువూరు నియోజకవర్గానికి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస నాయకులే ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతున్నారు? అంటే ఈ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే స్థాయికి ఉన్నటువంటి నాయకులు లేక ఎందువల్ల సార్? ప్రతిసారి కోనేరు రంగారావు దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా బయట నుంచి నాయకులే. అవును మరి సార్. వేముల కూరమయ్య గారు లోకలే, కోట రామయ్య గారు చదువు లేదు, 5వ తరగతి ఆయన చదివింది, 5వ తరగతి కూడా చదివిందో లేదో నాకు తెలియదు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయనకి ఏం అర్హత? ఆయన డబ్బులు పెట్టుకుని వాళ్ళు చొక్కా పంచే కూడా కొలిపవన్ గారు కొనిస్తే తిరిగాడు. నాయకులు లేకపోవటం కాదు సార్, నాయకులు లేకపోవటం కాదు. ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ, కోటరీ ఏర్పడ్డాయి సార్. ఏర్పడి అంతకుముందు మాకు కోనేరు రంగారావు ఉన్నారు, ఆయన అంతకుముందు డిప్యూటీ సీఎం చేస్తున్నాడు కదా. నేను తిరువురు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తానంటే ఆయన వచ్చినా బాగానే, ఆయన చదువు ఎంత ఉన్నా ఏదన్నా కానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి రాజకీయంగా మంచిగా పరిపాలన చేశాడు, డెవలప్ చేశాడు. అదేవిధంగా పద్మజ్యోతి గారు కూడా వచ్చినా పర్లేదు, బాగానే చేసింది. పద్మజ్యోతి చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమె బాగానే చేసింది. తర్వాత మా రక్షణనిధి గారు వచ్చాడు. ఈ 4 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో పార్టీని డెవలప్ చేయాల. అసలు 20 ఏళ్ళ నుంచి పార్టీ కరెక్ట్గా ఉంది కదా సార్. ఈ 10 ఏళ్ళలో ఈ నాశనం చేసిన పార్టీని పట్టించుకోవాలి. చదువు లేదు. ఒక ఎమ్మెల్యే నేను వెళ్ళి చదువు లేని వ్యక్తుల్ని డమ్మికుండా ఎందుకు పార్టీని వాళ్ళ అన్నగారు ఐఆర్ఎస్, ఆయన బ్యూరోక్రసీలో ఉంటాడు. ఆయన ఒప్పించుకుంటే మా తమ్ముడికి కావాలని చెప్పట బ్యూరోక్రసీ వ్యవస్థ వచ్చింది. ఇప్పటికైనా తిరువురు నియోజకవర్గం అనేది ఒక ఎస్సీ నియోజకవర్గం. ఇంకా తిరువురు నియోజకవర్గం ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ సార్. 60 ఏళ్ళ నుంచి, 60 సంవత్సరాల నుంచి వేముల కూరమయ్య గారి కానుంచి అండి, 60 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 60 పూర్తి అయిపోతాయి. మరి అది గత 10 ఏళ్లలో రక్షణనిధి గారు ఏం డెవలప్ చేశారు తిరువురు నియోజకవర్గాన్ని? ఏమీ చేయలేదు సార్. ఇంటింటికి గడప తిరగడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గడప తిరిగారు, అంతవరకే డెవలపింగ్. వీళ్ళు కనీసం 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఈ గ్రామంలో 10 ఇళ్ళు కట్టిన చూపిమనండి. ఆయన్ని ఏం లేదు, 10 ఇళ్ళు ఎక్కువ అడగట్లే మిమ్మల్ని. ఆయన 4 మండలాల్లో తిరువురు మండలం ఎక్కడైనా సరే, ఏ మండలంలో కానీ ఏ ఊళ్ళోనైనా సరే 10 ఇళ్ళు మన ప్రభుత్వం తీసుకొచ్చి కట్టించడం చెప్పమనండి. ఫెయిల్ అయిపోయారు. ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే మన గంపలగూడ బ్రిడ్జి పడిపోయింది. అప్పుడు ఈయన ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో కూడా చేయలేదు. ఓకే, ఒప్పుకున్నాం. మళ్ళీ అధికార పక్షం వచ్చాక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈయన మళ్ళీ ఎమ్మెల్యే. మరి 5 ఏళ్లలో ఏం చేయలేకపోయిందండి? ఆ బ్రిడ్జిని ఏం చేయలేకపోయింది, కనీసం ఏం చేయలేకపోయాడు. స్వామిదాస్ గారు ఇన్ఛార్జి అప్పచెప్పాక ఆ బ్రిడ్జి కదిలిచ్చి బ్రిడ్జి కట్టకపోతే ఓట్లు రావాలని మేము అంత కష్టపడి ఆయన 2 రాష్ట్రాలకు సంబంధించిన రహదారి అది. అవునండి, ఉభయ రాష్ట్రాలకి. అప్పుడు కేసీఆర్ నాన్నగారు, అప్పుడు మోసెస్ గారని చీఫ్ ఇంజనీర్, ఆయన ఎస్టిమేట్ వేసి డ్రాఫ్ట్ చేపించి టెండర్ వరకు వెళ్ళింది సార్. టెండర్ పిలిచారు, నోటిఫికేషన్ వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ టెండర్ గదిలించోలేడు, మళ్ళీ ఆ బ్రిడ్జి పట్టించుకున్నాడు లేడు. ఇక మా కొలికిపూడి ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఈయన చదువుకున్నాడు, ఉన్నతమైన వ్యక్తి అని ప్రజలు ఓట్లేశారు. అందుట్లో ఆయన భార్య కూడా ఎస్టీ పాపం. ఆ అమ్మాయి కూడా మా మండలంలో తండాలు బాగా తిరిగింది. నేను మీ బిడ్డని, మీ ఎస్టీ అమ్మాయిని మీరు నాకు అని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ తిరిగింది.
తిరిగినా కూడా మా మండలంలో పెద్దగా ఏం చేంజ్ రాలేదులే కానండి. మొత్తం మీద చదువుకున్నాడు కాబట్టి బాగానే ఉంది. ఈయన పరిస్థితి ఎట్టుందంటే, నువ్వు అంతకుముందు రౌడీయిజం చేసావా, రౌడీయిజం చేస్తే నువ్వేమిస్తావు నాకు అని వాళ్ళతో కుమ్మ. సరే, ఎందుకు తిరుగు నియోజకవర్గం అనేది ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుందంటారు? కొల్లికపూడి సీరు గారి వల్లనే అవుతుందండి. ఇప్పుడు ఒక సర్పంచ్ భార్య విఆర్ఓ, ఆయన పేకాట ఆడే కాడ వచ్చింది తిప్పలే. పేకాట ఆడటానికి డబ్బులు సెటిల్మెంట్ దగ్గర వచ్చింది. ఆయన తర్వాత ఆ అమ్మాయిని నువ్వు నా పిఏగా ఉండమని ఆ అమ్మాయిని అరెస్ట్ చేయటం వచ్చింది. ఆ అమ్మాయి ముందు తాగింది. అది 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 అయిపోయే లోపలనే బ్రాంచీ షాపులు వచ్చినాయి. ఈయన వెళ్ళి స్వయంగా లిక్కర్ షాపులు తాళాలు వేశారు. తాళాలు వేసినప్పుడు ఉండాలి కదా, ఆ షాపులు ఎత్తి బయట పెట్టుదా ఉంచాలి కదా. ఇప్పుడు మీరు వేయటం ధర్మమే, ప్రజాసేవ కోసం ప్రజల కొరకు ప్రజానాయకుడిగా చేసావు, మంచి పనే. కానీ నువ్వు ప్రజానాయకత్వం ఏడాగింది. బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు కాదండి, బెల్ట్ షాపులు కదా, లిక్కర్ షాపులను కూడా ఈయన స్వయంగా వెళ్ళి బెల్ట్ షాపుల మీద బెల్ట్ షాపులు వేసాడు సార్. లిక్కర్ షాపులు కూడా వేసి, లిక్కర్ షాపులు కూడా టౌన్లో ఉండటానికి లేదు, ఊరు బయట పెట్టుకో అన్నాడు. ఊరు బయట పెట్టుకుంటేనే కుదిరిద్ది అన్నాడు సార్. మళ్ళీ ఏదో ఒప్పందాలు కుదిరిని అది అయిపోయింది. మళ్ళీ మీరు ఎందుకు నేనేం అనలేదా, మీరు పోయి కోర్టులో స్టే తెచ్చుకొని నేను కూడా మాట్లాడినాను, ఆయనే సలహా చెప్పి మళ్ళీ కోర్టులో స్టే తెప్పించుకున్నాం, అయిపోయింది. సరే, సంక్రాంతి ముందు కోడిపందాలు నా నియోజకవర్గం జరగడానికి వీలు లేదు, ఇలాంటి నిషేధం ఉన్నటువంటి ఇదే ఎమ్మెల్యే ఎందుకు సంక్రాంతి టైంలో బరులు పెట్టించారు? డబ్బు సార్, మనీ అని డబ్బు ఏ పని అని చెప్పించింది. మరి ఎందుకు బళ్ళు వేసుకొని పోయి అన్ని ఓపెనింగ్లు ఎందుకు చేశాడండి, రిబ్బన్ కటింగ్లు ఏం చేశాడు? బెర్లు ఎమ్మెల్యే గారి లెవెల్లో పోయి రిబ్బన్ కటింగ్ చేశాడు సార్. న్యాయంగా చెప్పాలంటే అసలు ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు జరిగిన ఉత్సవాలు కానీ, కోడిపందాలు కానీ, అవి బీత్సవం ఎప్పుడు నిమయంగా మెరుగాలకి ఎప్పుడు లేవండి. నేను 40 ఏళ్ళ చరిత్రలో 43 ఏళ్ళ 44 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ 40 ఏళ్ళు ఎప్పుడు ఇంత ఘోరంగా ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అదే నాని గారు గుడివాళ్ళు ఏదో కోడిపందాలు చేయించిందని అల్లరి చేసింది ప్రెస్ మీడియా మొత్తం. వైసీపీ గవర్నమెంట్ క్యాష్ అని అది అని ఇప్పుడు ఏదండి మరి? ఇప్పుడు ఎవడు మాట్లాడలేదు. వైసీపీ ఎందుకు ప్రశ్నించట్లేదు? వైసీపీ ప్రశ్నించడానికి కూడా ఎవడు మాట్లాడితే ఏమవుతుంది మనకేం తెలియదు, కళ్ళు మూసుకొని 4 ఏళ్ళు ఉందామనే ఆలోచనతో మా నాయకత్వం కూడా కొద్దిగా స్తబ్దతగా ఉంది. సార్, ఇప్పుడు తిరువురులో వైసీపీ పార్టీ యాక్టివ్ ఉందా? బాగానే ఉందండి, యాక్టివ్నే ఉంది. నల్లగడ్ల స్వామిదాసు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది? నల్లగడ్ల స్వామిదాసు గారు సౌమ్యుడండి. ఆయన మీరు చూడండి, 3-4 సార్లు ఓడిపోయినా కూడా ఆయన ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఇంకా తిరుగుతున్నాడంటే అతని మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. చాలా మంచోడు, ఎవరికి అపకారం చేసే మనిషి కాదు. దానివల్ల ఆయన ఇవాళ మరి ఏ ఊరైనా మొన్న గోపాలపురంలో గిరిజన మహిళలు గోపాలపురం ఘటన మీద ఏం చెప్తారు? వైసీపీ సంబంధించిన ఆ కుటుంబం అది గతంలో చంద్రబాబు మీద దాడి చేశారు, తర్వాత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోహార్ మీద దాడి చేశారు, బాటిల్ ఇసిరారు. దానిలో భాగంగానే నా మీద కూడా దాడి చేశారు, నేను అక్కడ కంపదీసాను తప్ప నేను ఎలాంటి దాడి చేయలేదు, ఇది వైసీపీ ఆడే మైండ్ గేమ్ అంటారు. నిజంగా వైసీపీ ఆడే మైండ్ గేమ్ అనేది? వైసీపీ మైండ్ గేమ్. మహిళలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నారా? రైటే సార్, మీరు అడిగేదాన్ని నేను చెప్తున్నా. వైసీపీ పార్టీ ఒక మహిళ అడ్డం పెట్టి మహిళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అంత దుర్గతికి మేము బాలేదు. ఒక మహిళ తన్నాల్సి, ఒక గిరిజన మహిళ కొట్టలేదని దిగజాడుతనం లేదండి. మీకు చిన్న ఉదాహరణ సార్, ఇదే మహిళ వీళ్ళే ఖమ్మంపాడు వచ్చి ఖమ్మంపాడులో చంద్రబాబు నాయుడు మీద వాటర్ ప్యాకెట్లు వేసారన్నారు కదా, మరి ఆయన కేసు కట్టారు కదా, 12 మందిని అరెస్ట్ చూపించారు కదా, కేసు నడుస్తూనే ఉంది కదా, మరి ఈ అమ్మాయి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన వీళ్ళు వేసుంటే వీళ్ళని చేయాలి కదా, ఆధారాలు ఉంటే ఇప్పటికైనా ఆధారాలు చూడమనండి. ఆ అమ్మాయి కూలికెళ్ళి జీవించే అమ్మాయి సార్, ఎందుకంటే అలాంటి పేదవాళ్ళ మీద ఒక దళితుడు అయ్యండి ఒక గిరిజన మహిళని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారో నల్లగడ్ల స్వామిదాస్ మీద కూడా దాడి చేశారు, ఇదే వ్యక్తి అని చెప్తారు. దానికి మా స్వామిదాస్ గారు మొన్నటికి వెళ్ళినప్పుడు వివరణ ఇచ్చాడు. నన్ను ఎప్పుడో ఎవరు నా నియోజకవర్గంలో గోపాలపురం నియోజకవర్గంలో అన్నిటిలో ఎవరో కూడా నన్ను ఏం చేయలేదు, నాకు ఎప్పుడు ఇలాంటి ఏం జరగలేదు, ఈ ఊళ్ళో కాదు నియోజకవర్గంలో జరగలేదని చెప్పారు. బట్ జవహర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనేది, అది గోపాలపురంలో జరిగిందని ఒక ఆరోపణ. జవహర్ గారు జరిగింది ఏంటంటే, అక్కడ వైసీపీ పార్టీ ఆఫీస్ పెడితే ఆ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏంట్రా ఆయన పార్టీ ఆఫీస్ పెట్టారు మగోళ్ళు, అది ఏదో ఆయన మాట్లాడినట్టుగా ఉంటే మా ఇష్టం అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఎదురుగా మాట్లాడారు. అంతేగాని ఆయన ఏం కొట్టలేదే, ఆయన ఏం తనలేదే,
ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఏంటా నువ్వు 7 ఇల్లు కట్టినావు అంటే నేనేం చెప్తానంటే నేను కట్టుకోకూడదని అడుగుతా కదా సార్. అదేవిధంగా జవహర్ గారిని అడిగారు, అడగలేదు అంటలా. ఆయన మాట్లాడిందో ఇది ఒకటే కరెక్టు. జవహర్ గారిని అడిగిందే కరెక్టు. ఇప్పుడు జవహర్ గారిని అడిగి మరి జవహర్ గారు అప్పుడు కేసు పెట్టారు కదండి, మరి అప్పుడు కూడా వీళ్ళు లేరు కదండి. నువ్వు ఒక గిరిజన మహిళను తన్ని, దళితుడు ఉండి గిరిజన మహిళ తన్ని కొట్టి ఇంత చేసి మళ్ళీ అది కప్పుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు స్థానిక ఎమ్మెల్యే, నువ్వు అన్ని ఇందాక మీరు అన్నారే ప్రమాణాలు చేసి ఎమ్మెల్యేలే, మరి రాజ్యాంగమే ప్రమాణం చేసి చదువుకున్నవాడు నేను ఐఏఎస్లు పుట్టించాను, ఐపీఎస్లు పుట్టించాను అనేవాడివి ఒక దళిత గిరిజన మహిళ మీద ఎంత, నువ్వు దళితుడు గిరిజన మీద అత్యాచారం ఏంటండి? సార్ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహార శైలి మీ అభిప్రాయం ఏంటి? ప్రతిసారి కూడా ఏదో వివాదాలు వస్తూ ఉన్నాయి. వివాదం ఒకటేంటి సార్, అంతా వైసీపీ 2 పత్రికల మధ్య ఆడే గేమ్లు తప్ప ఏమీ లేదు, వాస్తవం లేదంటారు సార్. మేము వైసీపీ వాళ్ళ సంగతి మేము ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ హైకమాండ్కి కానీ మేము పోతే మా కాగితాలు తీసుకోరు కదా సార్. తెలుగుదేశం నాయకులే ఈ నియోజకవర్గంలో తాళ్ళూరు రామారావు గారిని గెట్ అవుట్ అన్నాడు. ఇంక వీళ్ళు చెప్పుకోవట్లేదు సార్, ఆయన చేసేది అన్నీ చెప్పుకోవడం బయటికి రావట్లేదు. ఎంత ఘోరంగా ఉన్నాయో అంత ఘోరంగా చేశాడు. వాళ్ళందరూ పోయి వాళ్ళ అధ్యక్ష స్థానం వరకు ఎమ్మెల్యే పరిస్థితి ఇది వాళ్ళు చెప్పుకున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పలేదే, ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ప్రెసిడెంట్ గెలిచాడు సార్ చిట్యాలలో. అతను అంత బలం ఉండబట్టి పార్టీకి బలం ఉండబట్టే కదా సార్ గెలిచింది. బలం ఉన్నప్పటికి ఆయన పార్టీ అతన్ని అరెస్ట్ చేస్తే, ఆయన భార్యని అరెస్ట్ చేస్తే ఆయన మనస్తాపం దిగి ముందాగిందిగా మా పార్టీ వాళ్ళు కాదు కదా వాళ్ళు. సరే ఇప్పుడు గిరిజన మహిళ మా పార్టీ అన్నారు, ఏది మా పార్టీ? ఆయన భూయాలుగా తలుపురికి అయ్యో బొమ్మలు కనపడాయంట, రెచ్చిపోయింది అనుకోండి. మరి ఆయమే మా పార్టీ కాదు కానీ మరి ఆయమే ఇది ముందాగింది. మీ మీడియా వాళ్ళంతా మరి హెల్ప్ హాస్పిటల్కి వెళ్ళి ఫోటోలు తీసి అన్నీ తీసి పెట్టారు, ఆమె గోల్డ్ని నిలిపించింది కదా, మరి ఏంటండి అది? సార్ ప్రస్తుత పరిస్థితుల్లో కేసులకు భయపడి విజయసాయిరెడ్డి ఈ రోజున పార్టీకి రాజీనామా చేశారు, అప్రూవల్గా మారుతున్నారని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ పార్టీ నాయకులు బీటెక్ రావు చెప్తారు. నిజంగా సాయిరెడ్డి గారు అప్రూవల్గా మారుతారు? నాకు తెలిసి సాయిరెడ్డి గారు అప్రూవల్గా మారేంత వీక్నెస్ మనిషి అయితే కాదు సార్. తప్పులు అనేది మానవ సహజం, ఏదైనా 1-2 చేసి. ఇప్పుడు మొన్న కూడా ఆ అమ్మాయి ఎవరు గిరిజన ఎస్టీ ఎరుకల అమ్మాయి ఏదో కూడా వచ్చింది. మరి ఎలాంటి పేపర్ అంటే మనం మీడియా వాళ్ళకైతే చిన్న కొద్ది దొరికింది అనుకో దాన్ని డొంకపట్లు ఆగుతారు, దాని మీద ఏ చిలవలు పొలవలు వస్తాయి, రావాలి అంటానికి లేదు. నిజమా లేదా అనేది తర్వాత తెలిసింది, మనం ఏం కాదలేము. అట్లా విజయసాయిరెడ్డి గారి మీద అభియోగాలు 1-2 ఉండొచ్చు. విజయసాయిరెడ్డి గారు బంధువు తారకరత్న భార్య, ఏంటి ఆ బంధుత్వం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్లే చేసి అనుకు నుంచి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దెబ్బతిద్దామని తీసుకుపోయినాం. ఇట్టనే ఎందుకు అనుకోకూడదు అంటే చంద్రబాబు తీసుకెళ్ళారంటారా? అనుకోకూడదని ఏమంటారు, ఇదే ఎందుకు అనుకోవాలి? కూడా అనేది ఏంది ఇదే మనం ఎందుకు అనుకోవాలి? అది ఆ కోణంలో కూడా మనం ఆలోచించచ్చు కదా. ఒకవేళ సాయిరెడ్డి ఇలా జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతారు, పులివెందుల్లో ఉప ఎన్నికలు ఖాయం అనేది బీటెక్ రవి చెప్తారు. నిజంగా పులివెందుల్లో బై ఎలక్షన్లు వస్తాయి? పులివెందుల్లో బై ఎలక్షన్ రావు సార్. ఒకవేళ వచ్చినా కావాలని ఆయన సస్పెండ్ చేసి నుంచోడానికి అర్హత లేకపోయినా ఏంటి భారతమ్మ గారిని నుంచో పెట్టి మళ్ళీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోగల దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి పులివెందుల్లో. ఒకవేళ కుట్ర చేయొచ్చు, మనం చేయడానికి ఏముందండి, ప్రభుత్వం అంతా మా చేతిలో ఉన్నాడు, ఏదైనా జరగకూడదు ఏదైనా జరగవచ్చు, చూస్తున్నాం కదా సార్. అందువల్ల దానికి అసలు రాదు. ఒకవేళ వచ్చినా కూడా కోర్టులో వేస్తారు సార్. ఈ 5 ఏళ్ళు అయిపోద్ది, కోర్టులో నాకు అన్యాయం జరిగిందని గెలిచినోడు ఒన్నోడు వేసుకుంటేనే 6-7 సంవత్సరాలు పడుతుంది కదా సార్. ఇదెందుకు జరగదు? అరే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ బాధ్యత నాయకత్వాన్ని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? నిజంగా జగన్ జైలుకి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని నేనని అనుకోవట్లేదు. అంటే నాకు అంత అవగాహన లేదు. నేను ఉండవేళ ప్రభుత్వం పదే చెప్తుంది, ఉండవేళ అరుణ్ కుమార్ గారు మీకు మంచి నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీలో అడ్వకేటు. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను తప్పకుండా చూస్తుంటా. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏది నిలబడవు, ఇప్పుడున్నవన్నీ కొట్టేశారు, ఇంకో 4-5 కేసులు ఉన్నాయి, అవి కూడా శిక్ష పడే కేసులు అయితే కావాయి,
ఇప్పుడు కిట్పోకో కదా సార్, అవును. గిట్పోకోలో గిబ్బులు అని ఉంటే అట్లా డబ్బులు కడితే దాని పని అయిపోతుంది కదా, కిట్పోకో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కొత్తగా ఏదన్నా లడ్డు బొడ్డు అని ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు మరి ఈ లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి, మన సత్యనారాయణ మీద ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, తిరుపతి దాంట్లో ఎవరు తొక్కిసలాంటి ఎవరిని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ ఇంకొక మాట కూడా సార్, నేను వైసీపీ నాయకుడిగా కాకుండా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక మాట చూస్తున్నాను మీకు వ్యక్తిగతంగా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి కొన్ని లోటుపాట్లు చేసింది కరెక్టు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుని రాజధాని అనేది నడిబొట్టు, ఇది విజయవాడే నడిబొట్టు. ఇటు అనంతపూర్ నుంచి వచ్చాడు, అటు వైజాగ్ నుంచి వచ్చాడు. లేదు మీరు కావాలనుకుంటే ఫస్ట్లో ఒక వైజాగ్ 3 రాజధానులు ఎందుకు, వైజాగే రాజధాని, హైకోర్టు ఇక్కడ విజయవాడలో ఉంటుంది అని చెప్పు. తిరిగి 3 రాజధాని 3 రాజధానులకు నువ్వేం చేసేవాడిని? ఆయన 5 ఏళ్ళు మరి రాజధాని లేకుండా చేసిండు. ఆయన 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? తాత్కాలిక రాజధానులు కట్టిండు. మరి ఎల్ఎన్టీ వాడికి ఎంతకి ఇచ్చిండో తెలుసు కదా, స్క్వేర్ ఫీట్ 12,000 13,000కి ఇచ్చాడు సార్. ఏంటి ఆయన మహామేధావులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్లేస్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే అమరావతిలో మళ్ళీ నవనిర్మాణం తయారు చేస్తామని చెప్పి ఒక రూపం తీసుకొస్తే కొత్త నగరాన్ని సృష్టిస్తామని చెప్తారు. ఏమీ జరగదు గురుగారు. 5 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది అంటారా? అమరావతి పూర్తవడం అనేది జరిగేది కాదు. ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది అంటే, లోగడ ఆయన కట్టిపోయిన బిల్డింగ్లు ఉన్నాయిగా, వాటన్నిటి ప్లాస్టింగ్ చేసి సున్నం కొట్టి ఆ ఉద్యోగస్తులకు ఆ ఫ్లాట్లు ఇటు వరకు జరిగింది. ఈ 5 సంవత్సరాలు అంతే. అమరావతి ఏమీ జరగదు, ఏమీ ఉండదండి. నేను చెబుతున్నాను ఉండండి సార్, నేను అంత మేధావిని కాకపోయినా నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్తున్నా. అంతకంటే అక్కడ జరిగేది ఏమి లేదు. అంతకంటే ఏదో ఇంకా మధ్యలో బాగుపడడానికి మన ఏదో 30,000 కోట్లకో ఏదో పిలిచారుగా, ఎంత జరిగిందో చూద్దాం. అక్కడ ఉండేది ఎవరంటే అమృత కాలేజీ, ఆ బీఆర్ఎస్ కాలేజీ, ఇంకో బిట్ కాలేజీ, ఈ కాలేజీలో ఉంటాయి తప్ప ఏం ఉండవండి. రాజధాని అభివృద్ధి కాదు. రాజధాని ఏం అభివృద్ధి వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. సరే అండి, రాష్ట్రంలో జరిగినటువంటి గత 5 ఏళ్ల పాలనలో ఏ శాఖలో చూసినా అవినీతి వెలితాండం చేస్తుంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. నిజంగా గత గవర్నమెంట్లో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందంటారా? ఎక్కడ చూసినా అవినీతి గంపే కనబడుతుంది సార్. మనం ఒక కుటుంబంలో ఒకే రోజున అన్ని సౌకర్యాలు చేయాలంటే అన్నీ ఉప్పు, చెత్తబండు, రకరకాల వస్తువులు కావాలి, అన్నీ సరిపోని తేవాలంటే తేలేము. అది ప్రభుత్వం కూడా అన్నీ ఒకేసారి చేయలేదు. ఒకవేళ అవినీతి జరిగింది అనుకోండి, ఇప్పుడు నేనున్నా నా కొడుకుండు, అరే సరుకులు తీసుకురాలని 100 రూపాయలు ఇస్తా, 90 రూపాయలు సరుకులు తెస్తారో 10 రూపాయలు ఇంట్లో పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటాడు. అది అవినీతి అంటే ఎట్టా? అది అవినీతి కాదు. ఎక్స్పీరియన్స్ తీసుకోవడం వేరు, అది వాడుకోవడం వేరు కదా. వాడుకోవడం కూడా కరెక్ట్, అది కూడా కాదు జరిగేది. అక్కడ మిస్లీనియన్స్ కింద జరిగి ఉంటాయి కొన్ని. అవి అవినీతి అన్నాను, రైట్, అవినీతి వాళ్ళ దగ్గర ఉద్యోగస్తులే చేసింది, ఉద్యోగస్తులే కదా సార్. రాజకీయ నాయకుల ప్రమేయం లేదంటారా? రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే రాజకీయ నాయకులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడుగా. ఇప్పుడు ఉద్యోగస్తులు అడ్డం పెట్టుకునే నేను చేసేది. రాజకీయ నాయకుడు ఎవరు చేసినా మీ ఉద్యోగస్తుల ద్వారా ఇప్పుడు ఎస్పీ ఉన్నాడు సార్, అరెస్ట్ చేయాలి. ఎవరు అరెస్ట్ చేయాలి? ఎస్పీ అరెస్ట్ చేయాలి. చేయించేది నేనే, కానీ ఆ పాప పుణ్యం ఆయనకు కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్యన కర్నూలు డీజీపీ గారు చేశాడు, ఏది సోషల్ మీడియాలో నేను మా తిరువురు సోషల్ మీడియా కుర్రోళ్ళు నడిచేసి వెళ్ళానండి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద అది తప్పది. ఏమంటే మన వ్యక్తిగతంగా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ జోలు మనకి ఎందుకండి, ఆయన వ్యక్తిగతం జోలు మనకు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ పట్టుకోదగి దాని మీద ఎవరు పెట్టాడు, అది తప్పది. ఎవడు పెట్టినా తప్పే, తప్పు 100% అండి, తప్పది. సరే ఆడు తప్పు చేసిండు, తప్పు చేసిన నువ్వు పట్టుకోకుండా నిన్ను అందరినీ రాండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే అదే తరము అండి. నేను సీఏ గారితో గంట వాదిచ్చా. ఆయన ఏమంటాడంటే ఈ కిక్క్యాట్ కానీ ఈ యూట్యూబ్ కానీ ఇవన్నీ చేయాలంటే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి తెచ్చుకోండి, మీ సొమ్మేం బెటర్ కదా, లైట్లు వెళ్ళాలి, గవర్నమెంటే పంపిస్తాగా మిమ్మల్ని, అవి తెచ్చుకున్నాక అరెస్ట్ చేయమన్నా కొద్దిగా అప్పుడు అరెస్ట్లు ఆగినాయండి. సార్ అసలు మీ రాజకీయ ప్రస్తావన ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మా నాన్నగారు మా తాతగారు కాంగ్రెస్ పార్టీ అండి. పేరండి? నా పేరు వీరారెడ్డి. మీ నాన్నగారు? మీ తాతగారు? మా తాతగారి పేరు వీరారెడ్డి. ఆయన రాజకీయంగా ఉండేవాడు. మా తాతగారి అన్న కూడా ఈ ఊరు పటేల్.
అప్పట్లో పటేల్ మన్సూబ్. తర్వాత మా నాన్నగారు కూడా ఖమ్మంపాడు కర్ణంగారు పింగళ ఎన్టీ రామారావు గారు క్లాస్మేట్ ఆయన. మీ నాన్నగారు? మా నాన్నగారు కాదు, పింగళ లక్ష్మీనరసింహరావు కర్ణంగారు. ఆయన మా నాన్నగారు ఆయన ఫ్రెండ్. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో తిరిగేవాళ్ళు. నా గురువు కూడా మా పింగళ లక్ష్మీనరసింహరావు గారే నా గురువు కూడా. ఆయన రాజకీయ గురువు ఆయనే. ఆ తర్వాత చిరమల వెంకటరావు గారు, కోమటి భాస్కరరావు గారు పైకి తీసుకొచ్చిన వాళ్ళు. ఫస్ట్ గురువు ఆయనే. నేను 1983లోనే సొసైటీ ప్రెసిడెంట్ని. 83లో సొసైటీ ప్రెసిడెంట్. ఒక సంవత్సరం ముందే 82లో నాకు పెళ్ళి అయింది. 83లో సొసైటీ ప్రెసిడెంట్తో నేను రాజకీయాలు అరంగేట్రం చేశాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా కుటుంబ నేపథ్యం వ్యవసాయమేనండి. నాకు 5 అప్పల చెల్లెళ్ళు, నేను ఒక్కడే మగ పిల్లోడిని. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూనే ఉండేవాడు, బాగా మోతుబారు. అప్పుడు మా బాబాయ్ మా నాన్న వాళ్ళిద్దరు కూడా 100 ఎకరం ఉండేది. 100 ఎకరం ఉండేది. 100 ఎకరం, 100 ఆవులు, 100 గేదెలు, 8 మంది పాలెలు, 8 అరకలు, పెద్ద జంజాటంగా ఉండేది. మా నాన్నగారు పై ఎత్తున తిరిగి వచ్చాడు, మా బాబాయ్ వ్యవసాయం చూసేవాళ్ళు. తర్వాత మా అక్కయ్య పెళ్ళిళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు కుటుంబం జాయింట్ని చేశాకనే ఏర్పడ్డారు. అది కుటుంబం ఫ్యామిలీ. తర్వాత బాబాయ్ పక్కనే ఉంటారు, మేము ఏర్పడ్డామండి. తర్వాత మా నాన్నగారు 2003లో చనిపోయారు, మా అమ్మగారు 2005లో. కాకపోతే మా దురదృష్టం అనుకుంటాను, నా ఉద్దేశంలో అయితే. మా చేత చేయించుకోలేదు వాళ్ళు, చేయించుకోకుండా చనిపోయారు. మా పిల్లలు పెద్ద అబ్బాయి బీటెక్ చేశాడు, కొన్నాళ్ళ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేశాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంటికాడే ఉంటున్నాడు. మా బాబు తిరువుల్లో ఒక హాస్పిటల్ ఉంది, డాక్టర్. చిన్న ఆయన డాక్టర్లు, చిన్న కోడలు డాక్టరు. మణిపాల పక్కన ఒక హాస్పిటల్ మా కోడలు పెట్టాము, సొంతదే. బాబు ఏమో యూనిటీ హాస్పిటల్లో ఉంటాడు, ఆయన కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. ఆ తర్వాత అది నేపథ్యం. ఏదన్నా వ్యవసాయం నాకు మా నాన్న ఇచ్చింది అయితే నేను అమ్మలేదు. నేను మాత్రం మధ్యలో 10 ఎకరాలు కొనుక్కున్నా. ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చాక 10 ఎకరాలు అమ్ముకున్నా. పార్టీలోకి వచ్చాక. అంతకుముందు అయితే అమ్మలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళున్నా నేను అప్పులు పంటలు బాగానే పండే బాగుండేదండి. కానీ నేను ఎన్ఎస్పీ కాంట్రాక్ట్ చేసేవాడిని, సంపాదించి ఖర్చు పెట్టేవాడిని. అంటే వైసీపీ పార్టీకి వచ్చి 10 ఎకరాలు పోయింది. 10 ఎకరాలు అమ్మేనండి. ఈ లేటెస్ట్ కూడా మొన్న కూడా 4 ఎకరాలు అమ్ముకున్న బాకీలు తెచ్చుకుంటారు. ఎందుకంటే అడిగి కూడా ఉండకూడదు. ఎప్పుడైనా మానవుడిని దెబ్బ కొట్టేది రూపాయి కాడేనండి. మేము 1 రూపాయి 10 మందికి ఇవ్వాల్సి వస్తే ఆ 10 మంది, ఇప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి సార్, ఉన్నోడు కూడా ఉంటాడు, లేదు నాకు 10 రూపాయలు ఇవ్వడానికి ఈడు వస్తాడు, ఈ టీవీ ఓపిపోతే అడిగి తిరిగి దొబ్బుతాడు. ప్రజలు అట్లా ఉంది, వాళ్ళ వ్యవస్థ అట్లా ఉంది. అందుకని మనం ఆ పని చేయకూడదని. అందులో రాజకీయ నాయకుడు బ్యాడ్ ఏంటంటే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం. మెయిన్ రాజకీయ నాయకుడు ఫాల్స్ అయ్యేది, పోయేది అక్కడేనండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎవరి దగ్గర పెద్ద రకంగా పంచాయతీ కొన్ని 100 చేస్తారు రోజుకి. పంచాయతీ డబ్బులు పెడతారు, కానీ ఏ ఊర్లో పెద్ద మనిషి ఆడి దగ్గరే ఆ డబ్బులు పెడుతుంది తప్ప నేను మా ఇంట్లో పెట్టాను. నేను ఇప్పుడు కూడా డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. మిగతా ఇంకేం పొరపాటు జరిగితే కానీ నేను ఎవరికి డబ్బులు ఇవ్వను. ఒకవేళ మన వాళ్ళు పేదవాళ్ళు వచ్చి ఏదన్నా హాస్పిటల్కి అడుగుతారు అనుకోండి, ఆయన కెపాసిటీ 4,000 5,000 ఇచ్చేస్తారు. ఇక అడగను, ఇక డబ్బులు అడగను. మళ్ళీ 5,000 అడిగింది అనుకోండి, ఈసారి 10 అడుగుతారని నా భయం. లేదు 10,000 ఇంకో కెపాసిటీ ఉన్న 10,000 అనుకోండి, 10,000 ఇస్తా. ఇక అడగను, వాడిస్తే తీసుకుంటా. సార్ ఫైనల్గా చెప్పండి, రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తామన్నారు, ప్రజలు ఎలా స్పందిస్తారేంటి? జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి తిరస్కరించారు సార్? అధికార పార్టీ చెప్తారు. అధికార పార్టీ వాళ్ళు అన్నాయండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రావటం అంటూ జరిగితే మీరు చూస్తున్నారు. కానీ మొన్న 2 కడప వెళ్ళారు, మిగతా ఏరియా వెళ్ళారు. ఆయన ఫాలోయింగ్ ఎట్టుందో చూశారు. లండన్ పర్యటన తర్వాత ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు కదా. లండన్ తర్వాత వస్తారు ప్రజల్లోకి ముందు రానండి. ప్రజల్లో కాదండి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 రోజులు ఆ నియోజకవర్గ ప్రజలు కలుస్తారంటున్నారు. అట్టా 26 ప్రజలు ఆదరిస్తారా జగన్మోహన్ రెడ్డిని? తప్పకుండా సార్, మీరు చూస్తారుగా, నో డౌట్. ఆయన ఆదరించకపోవడం, ఇప్పటికే మహిళలు ఎంత కష్టం ఉన్నారో తెలుసండి. ఆయన వేసిన డబ్బులు చూసి ఇవాళ ఎంత ఆడదాకెందుకు సార్? ఈ 6 నెలల్లో మంచి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ అధికార పార్టీ స్టిక్కరింగ్ వేస్తుంది కదా, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేసిందని చెప్తున్నారు. అయితే సార్, జీడిపి అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పమనండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని జీడిపి అభివృద్ధి 7 నెలలు ఎంత జరిగిందో చెప్పమనండి. ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో లాస్ట్ సంవత్సరంలో 4-5 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలి, మీకు తెలుసు, మాకంటే కూడా ఎక్కువ. కానీ 6 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు తెలుసు. అంటే మేము అనుకున్నంత కాకపోయినా
2%, 1%. మేమంటే 50% అంటాం. కాకపోయినా 10%, 5% వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీకే తెలుసు, మాకు తెలియదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 4 ఏళ్ళలో వ్యతిరేకత ఎక్కడ రాలా. లాస్ట్ 5వ సంవత్సరంలో మాత్రం నేను చెప్పిన కామన్ క్యాస్ట్ అనేది చూసారా, వైశ్యాసు, రాజులు, బ్రాహ్మిన్స్, రెడ్డిస్ కూడా, రెడ్డి మొత్తం బస్ట్ పట్టబట్టే ఇది వచ్చిందండి. ఈ కమ్యూనిటీ వాళ్ళంతా కొంచెం అసంతృప్తితో సావుకారుల దగ్గరికి వెళ్తే అండి అసలు జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఎత్తన్నారు సార్ 5 ఏళ్ళలో లాస్ట్ సంవత్సరం. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, అప్పుడే బాగుందండి, అప్పుడు అమ్మలేదు అనుకోండి, ఇప్పుడు అసలు పోయింది అంటున్నారు. మరి ఎక్కడ దెబ్బ వచ్చిందో తెలియదు కదండి. ఆర్థిక వ్యవస్థలో కొంచెం తేడా వచ్చింది సార్. ఎక్కడ వచ్చిందో అది నేను అంత ఆర్థిక శాస్త్రవేత్తను కాదులే, కానీ మామూలుగా టోటల్గా పల్లెటూళ్ళలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయింది ప్రజల దగ్గర అని నా అభిప్రాయం. ఇప్పుడు నేనంటే ఈ మధ్యలో ఇటు తిరుగుతుంటాను సార్, మీ మీడియా పరంగా మొత్తం తెలుసు కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది సార్. ఇప్పుడు గతానికి ఇప్పుడు కానీ మార్పు వచ్చిందంటారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే? ఏం చేశారు చెప్పండి, పెన్షన్ తప్ప ఏం చేశారు చెప్పమన్నాడు సార్. సంపద సృష్టిస్తామంటున్నారు, ఎక్కడుంది సార్ సంపద? రైట్, మీరు సృష్టిస్తున్నాను సంపద. జీడిపి ఎంత ఉందో చెప్పమానండి. పోయిన సంవత్సరం జీడిపి ఎంత, ఈ సంవత్సరం జీడిపి ఎంత? అసలు మీ బడ్జెట్లో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టారు కదా సార్. ఆ 3 లక్షలు ఇప్పుడు ఏం ఖర్చు పెట్టారు చెప్పమానండి. అసలు డబ్బులు ఉన్నాయా? బడ్జెట్ కేటాయింపులు జరిగిన డబ్బులు అంటే అప్పులు చేసి వెళ్ళిపోయారు వైసీ జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్మోహన్ రెడ్డి చేసి శ్రీలంక చేశారు, అప్పులు చేస్తానికే జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు చేసిండు. 2014 నుంచి 19 నువ్వు 3 లక్షలు చేసావు, 6 లక్షలు చేశారు. 6 లక్షలుగా 14 లక్షలు చేశారు అన్నావు. చివరికి మీ కాగు నివేదిక ఏం చేసింది? 630 లక్షల 600 కోట్ల 30 ఎంతో ఇచ్చింది కదండి కాగు. వీళ్ళు 1400 కోట్లు ఎంత అని చెప్పొచ్చారు. కానీ తీరా నిగదీలేపటికి 700 కోట్లు అనుకోండి. సరే, మరి 6 నెలల్లో నువ్వు 1,00,000 కోట్లు చేసి కదా సార్. ఫైనల్ చెప్పండి సార్, ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక్కడే నేను పొగట్టం అనేది కాదు కదా సార్. అంటే వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? వైఎస్ఆర్ అంటే ఒక మాటలో అంటే దేవుడు సార్, అంతే. నారా చంద్రబాబు నాయుడు రాక్షసుడే. మళ్ళీ ఎన్టీ రామారావు కూడా దేవుడే. ఎన్టీఆర్ దేవుడే. పేదల కోసం పాటుపడ్డ నాయకుడు ఎన్టీఆర్. పేదల కోసం, రాష్ట్రం కోసం పేదలతో పాటు రాష్ట్రం కోసం బాగుపడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంటే పాటుపడిన వ్యక్తి, బాగుపడిన వ్యక్తి ఎవరు సార్? రాజశేఖర రెడ్డి బాగు చేసిన వ్యక్తే. రాష్ట్రాన్ని సంపద సృష్టించిందంటారు చూసారా. 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్ర కంబైన్డ్ స్టేట్ సంపద అభివృద్ధి ఎట్లుందో మీరు చేయండి. చంద్రబాబు నాయుడు రింగ్ రోడ్డు వేయొచ్చు, ఎయిర్ ప్లేటు శంకుస్థాపన చేయొచ్చు, ఈ 2 చేశాడు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారే రింగ్ రోడ్డు నిర్మాణం ఆయన కాబట్టి అయింది. అది ప్లాన్ అటు మార్చిన ఆయన కాబట్టి అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన టైంలోనే అయింది. ఈయన శంకుస్థాపన చేయొచ్చు. ఆ లేకపోతే సైబరాబాద్ నేను పెట్టించాను అంటాడుగా, సైబరాబాద్ శంకుస్థాపన చేసి జనార్దన్ రెడ్డి గారు. మరి నాదేనా ఆయన చెప్పుకుంటే కుదిరిదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరో కూడా ఇప్పుడు పోలవరం ఉంది సార్, పోలవరంలో నీళ్లు నేను తీసుకొచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ మీద అలా అని అంటాడు. అసలు పోలవరం కాలువలు తవ్వింది ఎవరు? వైఎస్ఆర్. ఎందుకు తవ్వాడు? దూరదృష్టితో. ఎన్ఎస్పి కాలువలు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన తర్వాత డ్యాములో నీళ్ళు ఉంటున్నాయి, కాలువలు లేకుండా నీళ్లు ఎవరికి ఇవ్వాలో తెలియదనే ఉద్దేశంతో, అనుభవంతో ముందు డ్యాము పూర్తి అయ్యేటప్పుడు కాలువలు కావాలని ముందు కాలువలు తవ్వించాడు దూరచూపుతో. అది యూజర్ నాయకత్వం అంటే. ఈయన వచ్చిండు మునిపేమో 20 అంటాడు, ఇప్పుడేమో 44 అంటాడు. అసలు ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తారో చెప్పరా నాయన అంటే 44 విజిలెంట్. 44 నువ్వు ఉంటావో లేదో తెలీదు, నేను ఉంటానో లేదో తెలీదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయే మనుషులు మనం. నువ్వు 44 దాకా నీ 5 ఏళ్ళు ఒక ప్రణాళిక వేసుకుని నీ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఎట్లా అభివృద్ధి చేస్తో చేయండి. రాజధాని విషయంలో 2 ముఖ్యమంత్రులది తప్పే. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరిది తప్పేనండి. ఆ రోజున మనం నాగార్జున యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని నాగార్జున యూనివర్సిటీ తీసుకెళ్ళి అమరావతి అవతల భూములు ఉన్నాయి, తొల్లూరు ప్రాంతంగా పైన అమరావతి దగ్గర ఉన్నాయి సార్, నేలపాడు అమరావతి దగ్గర ఉన్నాయి. అక్కడ ఈ కాలేజీ అక్కడ పెట్టేసి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద కనుక కడితే డెవలపింగ్ రోడ్డు హైవే సరిపోయేది, బిల్డింగ్లు అయిపోయి తీసుకొచ్చి హైకోర్టు ఎయిర్పోర్ట్ ఎదురుగా హైకోర్టు కట్టి
అంటే నేను మేధావిగా చెప్పట్లేదు, మీ అభిప్రాయం? నా అభిప్రాయం అండి. హైకోర్టు కడితే గుంటూరు నుంచి ఏలూరు వరకు ఒకటే సిటీ అయ్యేది సార్, ఒకే రూట్లో ఒకే సిటీ అయ్యేది. ఎవడు దోసినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈయన ఇప్పుడు మళ్ళీ అమరావతి భ్రమరావతి అంటారు, ఇది మళ్ళీ భ్రమరావతి, అమరావతి లేదు భ్రమరావతి లేదు. సార్ వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ ఈజ్ అ డేరింగ్ హీరో. ఇప్పుడు సోనియా గాంధీని ఇందిరాగాంధీని రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడైనా ఇందిరాగాంధీని హైకమాండింగ్ని ఎదిరిలా ఎప్పుడు కూడా. ఈయన ఎప్పుడైతే కాదంటే అప్పుడే ఇందిరాగాంధీని సోనియా గాంధీని ఎదిరించి పాదయాత్ర పెట్టాడు. ఆ వద్దన్నా కూడా చేశాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అది అప్పుడే ఎదిరించిండు. మోడీ అప్పుడు అంటారు, గవర్నమెంట్ వచ్చాక మోడీతో మాత్రం మీరు ఈ మధ్యన నేను 2 స్టోరీలో చూశాను. చంద్రబాబు నాయుడు మోడీని పొగిడింది ఒకటి చూపించాడు. అదే స్టేజ్ ఇంకొక రకంగా మోడీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో ఏముందంటే, నా రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా మెలగాలన్నా నేను సిద్ధంగా ఉంటాను, నా రాష్ట్రానికి హోదా ఇవ్వాలి, నా రాష్ట్రానికి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని మాట్లాడింది. ఆయన ఏం మాట్లాడింది తెలుసా? ఏ మోడీనైతే ఎయిర్పోర్ట్లో దిగనీయని తిట్టిండో అదే మోడీ ప్రపంచ నాయకుడు, దేశ నాయకుడు, ఆయన లేని ఏమీ లేదని పొగిడి రాష్ట్రానికి ఏం కావాలో అడగలా చంద్రబాబు నాయుడు. ఈ మధ్యన ప్యాకేజీ మన రిలీజ్ అయింది కదా కేంద్రం నుంచి. ఈ ప్యాకేజీ ఎప్పుడు 2017లోనే ప్యాకేజీ నిర్ణయించారండి. జగన్ గవర్నమెంట్ అప్పుడే ప్యాకేజీ నిర్ణయించారు. ఈ ప్యాకేజీ మేము తెచ్చామని వీళ్ళు చెప్తున్నారండి. ఇది ఇక వాళ్ళ ప్రచారానికి, ఎందుకంటే సార్ వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే పట్ల ఈ మధ్యన మీరు విన్నారో లేదో, కూటమి 5 ఏళ్ళ పాటు ఉంటుందంటారా? ఉండొచ్చు అండి దానికి. 5 ఏళ్ళ జమిలీ ఎన్నికలు వస్తే మధ్యలో పోతారో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి అంత తెలిగే వీళ్ళు ఏదో ఊహిస్తారు ప్రజలు. కానీ వాళ్ళు 5 ఏళ్ళు చేయనియాలి సార్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్రజలు 5 ఏళ్ళు ఎన్నుకున్నారు సార్. నా ఉద్దేశం అయితే 5 ఏళ్ళు ఆయన చేయనియాలి. ఆ భ్రమరావతి కడతారా, సంపద అదే అమరావతిని భ్రమరావతిగా చేస్తారా, లేదనుకుంటే ఈ రాష్ట్ర సంపదని పెంచుతున్నాడు, ఎట్ట పెంచుతుడు? పోర్టులు ఆయన 4-5 పోర్టులు కట్టడానికి రెడీగా ఉంది. మరి అవన్నీ పోర్టు అభివృద్ధి వల్ల మన రాష్ట్రానికి అభివృద్ధి వచ్చింది కదండి. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చింది ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేటు. 5 ఏళ్ళు ప్రభుత్వం పడిపోవాలని ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు ఉండాలని కోరుకోవాలి, వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కోరుకుందాం. సార్ నారా లోకేష్ అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ వాళ్ళ నాన్నగారు బ్రాండే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్దిగా వాళ్ళ నాన్నగారు బ్రాండ్ ఈ మధ్య నాయకుడు అయింది అనుకోండి. అట్లా లోకేష్ గారు పోస్టులో పాపం అంతకుముందు ఓడిపోయినప్పుడు పప్పు గిప్పు అని అరిచారు కదా, దాన్ని కవర్ చేసుకొని కొంచెం నాయకత్వ లక్షణాలు కొంచెం సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు సార్. ఏ నిమిషంలో ఏ గంటలో ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, రేపు పొద్దున అవతలకు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. దేనికి కట్టుబడి ఉండే మనిషి అయితే కాదు. నేను ప్రజలు ప్రశ్నిస్తానంటాడు. నువ్వు డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తావండి? అధికారం అభివృద్ధి చేస్తున్నాను నేను ప్రశ్నిస్తానంటే ఎట్లా అండి? అది పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇంకా చిరంజీవి గారు, ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? ఒక సినీ డిప్యూటీ సీఎంకి వదిలేయండి సార్, సినీ యాక్టర్ సినీ యాక్టర్ హీరో అయినోడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తప్పు అని ఖండించాలి కదండి. ఖండించలేదే అంటే నీ స్వార్థమేగా, స్వార్థమే అది. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్రెండ్కి ఏదో నెల్లూరు కర్నూలులో ఎలక్షన్ క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ తరఫున చేశాడు శిల్పారెడ్డి ఆయన ఫ్రెండ్కి. అది ఆయన చేసిన నేరం. ప్లస్ ఈ పుష్ప 2 వచ్చినప్పుడు హైదరాబాద్, నేను అక్కడే చూడలేదు కానీ పుష్ప సినిమా వాల్ పోస్టుల మీద ఫ్లెక్సీల మీద టర్నింగ్లు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కూడా వేశారంట. దానివల్ల కూడా కొంత ఎఫెక్టు అని దాని ప్రభావం కూడా ఉంటానే 4 రోజుల తర్వాత కదా సార్ అరెస్ట్, వారం తర్వాత కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయాలి ఏదో దుర్దేశం ఉందని వచ్చా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతంగా చేశారనుకున్నారు మీరు. చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసింది అంతే. దీని వెనక చంద్రబాబు ఉన్నారంట అంతే, 100% పక్కా. మీరు నో డౌట్ దాని మీద. లాస్ట్ రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఆడిందండి. ఆడేదో మాటలు మాట్లాడినంత దమ్ము ఆడికి తెలుగుదేశం చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారు అంతే.
సార్ లాస్ట్గా చెప్పండి, భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉంటుందంటారు? 100% సార్. రాబోయే పరిపాలన మాదే. మీదే. అది 11 ఇప్పుడు 22 వచ్చేసి 164కి వచ్చిండు. మేము 11 71కి వస్తాం. 171. ఇంతే. ఇది వీరారెడ్డి గారి కమ్మకి కార్యక్రమం. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపడుతుంది. మళ్ళా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారు, ప్రజలు కోరుకుంటారని చెప్పి కూడా వీరారెడ్డి గారు చెప్తున్నారు. మరో వారం మరో గెస్ట్ కలుద్దాం. నమస్కారం.